ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఆరాధనలో కూడి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలండి. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. మార్చి 20వ తేదీ తర్వాత మరలా ఇప్పుడే మీతో కూడా కలిసి ఆరాధన చేసుకునే ఈ అవకాశాన్ని ప్రభు ఇచ్చాడు. ఎన్నో లోయలు పర్వతాలు దాటుకుంటూ వచ్చాము. క్లిష్టమైన పరిస్థితులన్నీ దాటుకుంటూ సజీవుల గడ్డ మీద సజీవుడైన ప్రభువుని అనర్గళంగా ఆరాధించే ఈ కృప దేవుని దగ్గరే మనం పొందుకున్నాము. మనకంటే బలం కలిగిన వాళ్ళు, ఐశ్వర్యం కలిగిన వాళ్ళు, అన్ని రంగాలలో ఆరితేరిన వాళ్ళు ఎందరో మనకంటే బలాఢ్యులే దాటుకు వెళ్ళిపోయారు. వాళ్ళు దురదృష్టం అని కాదు, మన అదృష్టం అని కాదు. వాళ్ళ పని, వాళ్ళ కర్తవ్యం వాళ్ళు సంపూర్తి చేసుకొని వెళ్ళిపోయారు. వాళ్ళ లెక్క ముగించబడింది. వాళ్ళ దినాలు సంపూర్తి అయ్యాయి. వాళ్ళు చేయవలసిన పని కూడా సమాప్తమైపోయింది. అందుకే వాళ్ళు వెళ్ళిపోయారు. మరి మనం ఎందుకున్నామండి అంటారేమో. మనం ఇంకా చేయవలసింది ఏదో ఉంది. మన ద్వారా జరగవలసింది ఇంకా ఏదో ఉంది. అందుకే బ్రతికి బట్టగట్టి బైబిల్ బట్టి ఇంకా సజీవులుగా ఉన్నాం. దానిని గుర్తించి ఈ సంవత్సరాంతంలో మనల్ని మనం నూతనపరుచుకొని, మనల్ని మనం గుర్తించుకొని, ప్రశ్నించుకొని, మనకు బాధ కలిగేటట్లు మనకు మనమే గిచ్చుకొని, గుచ్చుకొని, నొచ్చుకొని, కన్నీళ్లు కార్చి ప్రభు సన్నిధిలో ఆ ప్రత్యక్షతను పొందుకొనవలసిన ఆవశ్యకత సజీవులమై ఉన్న మనందరి మీద ఉంది. కాలం గడిచిపోయిన తర్వాత, రోజులు దాటిపోయిన తర్వాత ఫోజులు ఇవ్వడానికి, మోజు చూపడానికి రోజులు రాజులేమీ కాదు. ఏ క్షణం ఎలా దొర్లుతుందో, ఏ క్షణం ఎలా గడుస్తుందో మన చేతుల్లో లేదు. ఆరోగ్యంగా బలంగా ఉన్న వ్యక్తి అర్ధగంటలో కుప్పకూలిపోయిన పరిస్థితులు మనకు తెలుసు. అందుచేత కాలం కాటిదాకా రాదని, కరుణామయుడే కరములు చాచి ఉన్నాడని, సమసమాజంలో విలువ కలిగి బ్రతికేటట్లు ఆయనే మనకు దీపాన్ని వెలిగించాడని ఏ క్షణం మర్చిపోకుండా ఈ సంవత్సరాంతంలో మీకు మీరుగా నేరుగా ప్రశ్న వేసుకోండి. నేను ఎందుకు బ్రతికాను? నేను ఎందుకు జీవించుచున్నాను? నేను ఎలా ఉన్నాను? నా స్థితి ఏంటి? ఎవరో మనల్ని ఏలెత్తి చూపాల్సిన అవసరం లేదు సుమా. మనకు ఒక మంచి మనసాక్షి ఉంది. ఆ మనసాక్షి గనక పనిచేస్తూ ఉంటే ఆ మనసాక్షే మనల్ని ప్రశ్నిస్తుంది. ఎవరో మనకు వేలెత్తి చూపి మనల్ని సరిచేయడానికి వాళ్ళు పూనుకోవాల్సిన అవసరం ఏముంది? సత్యవాక్యం మన దగ్గరుంది. ఇది ప్రశ్నించే గ్రంథం, ఇది విమర్శించే గ్రంథం, ఇది ఏలెత్తి చూపించగలిగిన గ్రంథం. అదే ధోరణిలో నీకు సరి అయిన మార్గాన్ని చూపగలిగిన గ్రంథం, నిన్ను మనిషిగా నిలబెట్టగలిగిన ఏకైక గ్రంథం పరిశుద్ధ గ్రంథం. ఈ అబద్ధమాడని అద్దం జీవగ్రంథం. ఈ గ్రంథం దగ్గరికి ఎవరు వచ్చినా కూడా వాళ్ళను వాళ్ళు గుర్తించగలుగుతారు, వాళ్ళను వాళ్ళు ప్రశ్నించుకోగలుగుతారు. వాళ్ళ స్థితి ఏంటో వాళ్ళు గమనించి
పశ్చాత్తాప్తులై చిన్నపిల్లల వలె కన్నీరు కార్చి ప్రభు దగ్గర విన్నపించుకోగలుగుతారు. వాక్యం దగ్గరికి రాలేని వ్యక్తి ప్రభు దగ్గరకు కూడా వెళ్ళలేడు. జాగ్రత్తగా వినాలి. వాక్యం దగ్గరికి రాలేని వ్యక్తి ప్రభు దగ్గరకు కూడా వెళ్ళలేడు. ఆయన సన్నిధిలో నిలవలేని వ్యక్తి ఆయన రాజ్యములో నిలబడలేడు. దైవ సేవకుని ముఖాన్ని తలెత్తి చూడలేని వ్యక్తి దేవుని ముఖాన్ని కూడా చూడలేడు. లోకంలో సాక్షిగా ఉండలేని వ్యక్తి దేవదూతల ఎదుట సాక్షిగా ఉండలేడు. దేవదూతల ఎదుట ప్రభుని ఆరాధించలేడు. ఇవన్నీ మనం తలపోసుకునవలసిన విషయాలు. ఇవన్నీ మనం ధ్యానించుకునవలసిన విషయాలు. ఇవన్నీ భక్తిని చేతబట్టాను అని బడాయి మాటలొద్దు. మన బాగోగులు చూడగలిగిన దేవుని దగ్గర హృదయం తెరవాలి. పుట్టుదలతోనే భక్తులుగా బైబిల్ పట్టుకొని ఏం రాలేదు మనం. మీలో ఎవరైనా వచ్చారా? పుట్టేటప్పుడు బైబిల్ పట్టుకుని ఎవరైనా వచ్చారా? మీరు పుట్టేటప్పుడు బైబిల్ పట్టుకుని గనక ప్రైజ్లాడండి నరసక్క గారు అని గనక అన్నుంటే ముందు ఆ నరసక్క చచ్చుండేది. అంతే కదా? పుట్టేటప్పుడే బైబిల్ పట్టుకుని పుడితే ఇంకా నర్సక్క సంగతి ఏంటి, ఆ డాక్టర్ గారి సంగతి ఏంటి, అసలు మీ తల్లిగారి సంగతి ఏంటి? సచ్చూరుకునేవాళ్ళు అందరూ. మనం అట్లా రాలేదు. మనం పాపంలోనే పుట్టామని వాక్యం చెప్తుంది. మన అతిక్రమాలు మన నెత్తి మీద ఉన్నాయని వాక్యం చెప్తుంది. అయితే అలాగే పుట్టాం కదా అని కొనసాగాల్సిన అవసరం ఏమీ లేదు. అలాగ పుట్టిన మనల్ని మరలా నూతనమైన వ్యక్తులుగా మనల్ని మార్చే క్రీస్తు రక్తం మన కొరకు ఎదురు చూస్తుంది. ఆ రక్తం మనలో ఒక పరివర్తన కలిగిస్తుంది, మనలో ఒక శుద్ధీకరణ కలిగిస్తుంది, మనల్ని మనిషిగా తీర్చిదిద్దుతుంది, మనలో మానవత్వాన్ని పెంచుతుంది. ఇక ఇలా చెప్పుకుంటూ వెళితే ఒకటేంటి, అందుకే ఇది సుగుణాల సన్నిధి. దేవుని మందిరము అనేది సుగుణాల సన్నిధి. ఎన్నో సుగుణాలు ఇక్కడ ఉన్నాయి. మీరు ఇక్కడికి వచ్చి మీరు నేర్చుకోవచ్చు, మీరు ధ్యానించవచ్చు, మీరు పొందుకోవచ్చు, మీరు మారవచ్చు, మార్పు చెందవచ్చు. ఇక్కడే మీరు ఒక నూతనమైన వ్యక్తులుగా సిద్ధపడవచ్చు. ఆయన సన్నిధికి వచ్చిన మనల్ని ఆయన ఏం చేస్తాడు? సిద్ధపరుస్తాడు. మునుపెన్నడూ ఎప్పుడూ లేని అలంకరణ, శుద్ధమైన అలంకరణ మనం పొందుకుంటాం. గనుక ఈ సుగుణాల సన్నిధిలో చేరిన మీరంతా, మనమంతా ఏం చేయాలి? ఇక్కడికి వచ్చి స్వచ్ఛందంగా, వింటున్నారా? స్వచ్ఛందంగా మీ హృదయాలు తెరవాలి సుమా. మీ హృదయాలు తెరచి మీ హృదయ భావన ఏంటో స్పష్టంగా ప్రభుతో చెప్పుకోవచ్చు. ఇక్కడ ఆటంకాలు ఏమీ లేవు, అవరోధాలు ఏమీ ఉండవు, అల్లరులు అసలే కనబడవు. ఆరాధన ఉంటుంది, స్తుతి గీతాలు ఉంటాయి, సత్యవాక్యం ఉంటుంది. వీటి చేత నీ హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి, దేవుని వాక్యం చేత బలపరచబడాలి, దేవుని శక్తిని పొందుకోవాలి. ఇక్కడి నుంచి మీరు వెళ్ళేటప్పుడు ఒక నూతనత్వం కలిగి నూతనమైన వ్యక్తులుగా దాటి వెళ్ళాలి. అది ఆరాధనలో ఉన్న రహస్యం. అంచేత ఈ సంవత్సరాంతంలో మిమ్మల్ని మీరు గుర్తించడానికి ఈ మాటలను మీతో చెప్తున్నాను. ఆచారంలో ఏ శక్తి కనిపించదు, ఆచారాలలో ఏ శక్తి కనిపించదు. ఆత్మీయతలో నూతన శక్తి ఉంది. ఆత్మీయతలో, ఆచారాలలో ఏముండదు. ఆదివారం వెళ్ళాలి, తెల్లబట్టలు కట్టుకోవాలి, నో రెస్పాన్స్. దానివల్ల నీకు సమాధానం ఏమీ రాదు. ఆదివారం కనుక బైబిల్ చదవాలి, దానివల్ల ఏం కలగదు. ఎందుకు చదవాలి? ఆ మాటకు నీకు సమాధానం వస్తే చాలు. ఎందుకు వెళ్ళాలి దేవుని మందిరానికి? ఆ మాటకు సమాధానం దొరికితే చాలు.
అక్కడే ఒక పునాది పడుతుంది. ఆ ఫస్ట్ స్టెప్ నీలో ఒక పరివర్తనకు తీసుకొని వస్తుంది నిన్ను. గనుక ఇవన్నీ మనల్ని ఆలోచింపదగిన విషయాలు, మనం ఆలోచించవలసిన విషయాలు. గనుక నా ప్రియ సహోదరులరా, మరలా నేను ఈ మాటని రిపీట్ చేస్తున్నాను. ఈ సంవత్సరాంతంలో మన స్థితి ఏంటి? నా మట్టుకు నేను చెప్తాను, ఒక సాక్షిగా. సమయం వచ్చింది ఎందుకో చెప్తున్నాను. 2011వ సంవత్సరం డిసెంబర్ నెల, ఇదే 27వ తేదీ నేను బెడ్ మీద ఉన్నాను, కట్లు కట్టుకొని. 2011 డిసెంబర్ 26వ తేదీ అంటే నిన్నటి రోజు నాకు ఒక చిన్న యాక్సిడెంట్ జరిగింది. కాలు విరిగింది, కట్లు కట్టారు. 27వ తేదీ ఇదే రోజు నేను బెడ్ మీద ఉన్నాను, కట్లు కట్టించుకొని. కానీ ఈరోజు సజీవుడనై ఉన్నాను, స్వతంత్రంగా తిరుగుతున్నాను, పరిచర్య చేయగలుగుతున్నాను, దేవునికి సాక్షిగా ఉండగలుగుతున్నాను. నా గతాన్ని నేను జ్ఞాపకం చేసుకోవాలి, మర్చిపోకూడదు. నేను వచ్చిన మార్గం ఏంటి, నా ప్రభు నన్ను నడిపించిన మార్గం ఏంటి, ఇవన్నీ మరచిపోజాలని నిద్రలో కూడా, కలలో కూడా మర్చిపోని విషయాలు ఎప్పుడు మన గుండెల్లో ప్రతిధ్వనిస్తుందో అప్పుడే కృతజ్ఞతాస్థితి మన హృదయంలో పెళ్ళుబుకుతుంది. గతాన్ని మర్చిపోయిన వాడు ప్రభుని స్తుతించలేడు. గతం జ్ఞాపకం లేనివాడు స్థిరంగా ఉండలేడు. వరాలు ఆగిపోవచ్చు, భాషలు ఆగిపోవచ్చు, ఇంకా ఏది ఉన్నా కూడా విశ్వాసి పడిపోవచ్చు. కానీ కృతజ్ఞత కలిగిన వ్యక్తి అంతము వరకు నిలిచుంటాడు. ఆ కృతజ్ఞత చాలు. ఏ స్థితిలో నుంచి నా ప్రభు నన్ను పిలిచాడు, ఏ స్థితిలో నా దేవుడు నన్ను రక్షించాడు, నేను ఏమై ఉన్నప్పుడు ఆయన నన్ను ప్రేమించాడు, ఇవన్నీ మన హృదయంలో నుంచి గనక పోకపోతే, వెళ్ళకపోతే, మన హృదయంలో గనక ఉంటే, నేను ఒక విశ్లేషకునిగా చెప్తున్నాను, అధికారంతో కాదు. వరాల కొరకు ప్రార్థించేదానికంటే కూడా, నాయనా నాకు కృతజ్ఞత కలిగిన హృదయాన్ని దయచేయమంటే శ్రేష్టమని నేను అనుకుంటాను. నేను స్వస్థత వరం కావాలైనా నాకు అనేదానికంటే కూడా, నీ సన్నిధిలో సాక్షిగా నేను బ్రతికే కృప నాకు ఇవ్వయ్యా అని అడిగితే చాలనుకుంటాను. నేను అద్భుతాలు చేయగలిగిన శక్తి నాకు కావాలి అనుకునే దానికంటే, నీ సన్నిధిలో స్థిరంగా నేనుంటే చాలయ్యా అని కోరుకుంటే చాలనుకుంటాను నేను. కనుక నా ప్రియమైన సహోదరులారా, ఆయన ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడు, అద్భుతాలు చేస్తాడు. మన మనవి ఆయన ఆలకిస్తాడు, మన కన్నీళ్ళు ఆయన చూస్తాడు, మన కొరకు ఆయన దిగి వస్తాడు. ఎంత కార్యమైన మన ఎడల ఆయన చేస్తాడు. ఎందుకంటే ఆయన పేరే ఆశ్చర్యకరుడు. ఆశ్చర్యకరుడు ఆశ్చర్యమైన కార్యాలు చేయకుండా సాదాసీదా కార్యక్రమాలు ఎలా చేస్తాడు? గారడీవాడు గారడీ చేయకుండా అద్భుతాలు ఎలా చేస్తాడు? గారడీవాడు గారడీ చేస్తాడు, సృష్టికర్త సృష్టిస్తాడు. గారడీ వేరు, సృష్టి వేరు. సృష్టి నిలిచి ఉంటుంది, చరిత్ర కలిగి ఉంటుంది సృష్టి. గారడీ అలా కాదు. డబ్బాలో కాగితాలు వేస్తాడు, ఆడేదో చదువుతాడు, అన్ని 500 రూపాయల కాగితాలు తీస్తాడు ఆ డబ్బాలో నుంచి. మనకు మతి చెలించిపోద్ది. అమ్మ, ప్రపంచంలో కోటీశ్వరుడు ఎవడైనా ఉంటే ఈడే కోటీశ్వరుడు. ఎందుకంటే చిత్తు కాగితాలని కొత్త కాగితాలు 500 రూపాయల కాగితాలు పడపడపడ అట్లాగా చూపిస్తున్నాడు. కానీ ఏం ప్రయోజనం? 15-20 నిమిషాల తర్వాత మళ్ళా వాడు లక్షాధికారి అనుకున్నాం, అనుకున్నాం మనం. కానీ వాడు లక్షలు ఏమైనా మనకు తెలియదు. 10 నిమిషాల తర్వాత బొచ్చు పట్టుకుని తిరుగుతాడు. వాడికి బొచ్చుకొచ్చింది, ఆ బొచ్చు పట్టుకుని తిరుగుతాడు. అయ్యా ధర్మం చేయండి అయ్యా. అరే, ఇప్పుడు దాకా కొత్త కాగితాలు పట్టుకున్నావు. గారడి అది, దానికి చరిత్ర ఉండదు.
అవి స్థిరం కాదు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు గారడీలు చేసేవాడు కాదు, అద్భుతాలు చేసేవాడు. స్తోత్రం కలుగుగాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన సృష్టిస్తాడు. హలో, వింటున్నారా? ఆయన సృష్టిస్తాడు, సృష్టినైనా సృష్టిస్తాడు, అవయవములైనా సృష్టిస్తాడు, నీ అవసరతలు తీర్చడానికి ఏదైనా సృష్టిస్తాడు. ఆయనకి అసాధ్యమైనది ఏముందండి? నోటి మాటతో ఈ విశాలమైన విశ్వాన్ని కలిగించిన దేవునికి ఈ విశ్వంలో నీవెంత, నేనెంత పోల్చుకొని చూడండి. ఈ విశ్వంలో, విశ్వం నేను చెప్పేది నాట్ ఓన్లీ ఇండియా, ఆంధ్రప్రదేశ్, గుంటూరు, గోరంట్ల కాదు. ఈ విశ్వంలో చూడండి, ఇంత పెద్ద విశ్వంలో సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, పాలపుంత, ఏంటండి గ్రహాలు, ఇవంతా ఒక సృష్టి, ఒక సృష్టి. ఈ సృష్టిలో నీవెంత? సూర్యునితో పోల్చుకుంటే నీవెంత? నక్షత్ర రాసులతో పోల్చుకుంటే నీవెంత? ఇంకొక మాట జాగ్రత్తగా వినాలి. నీవే అంతైతే ఆయన దృష్టికి నీ సమస్య ఎంత? ఆలోచించారా మీరు ఎప్పుడైనా? అరే, ఆయన ఇంత చేసిన వాడికి నీ సమస్య ఎంత? నీకున్న ఇరుకు ఎంత? నీవు కన్నీళ్లు కార్చే పరిస్థితులు ఎంతటివి? ఆయనకి అది అసాధ్యమవుతుందా? అది ఆయన తీర్చలేడా? సూర్యునికి అంత మహిమనిచ్చాడు, చంద్రునికి అంత బలమునిచ్చాడు, నక్షత్రాలకి అంత ప్రభావాన్ని ఇచ్చాడు. తన రక్తంతో కడగబడిన నీకు ఎంత చేస్తాడు ఆయన? ఒక సూర్యునికి అంత చేసిన వాడు తన పోలికలో, తన స్వరూపమందు, తన రూపకల్పన మనం, అరే సూర్యుడికి, చంద్రుడికి, నక్షత్రాలకి అంత చేసిన వాడు ఆయన రూపానికి ఎంత చేస్తాడు? మీరు ఆలోచించండి. సంవత్సరాంతంలో ఇవన్నీ మన హృదయంలో మనల్ని వేధించాలి. ఏదో కాసేపు విన్నాను వెళ్ళిపోయానని కాదు, ఆ మాటలు మీలో పరివర్తన తీసుకొని రావాలి. ఏదో వచ్చినారు, కూర్చున్నారు, 4 మాటలు నోట్స్లో రాసుకున్నారు, మూత వేసేసారు, ఇంటికి వెళ్ళిపోయారా. మళ్ళీ ఆదివారం బైబిల్కి దుమ్ము దులిపి సంకలో పెట్టుకొని, నేను ఎత్తి మీద పెట్టుకొని, భుజాన్ని పెట్టుకొని ఆటో ఎక్కి మోకాళ్ళ పగలు కొట్టుకోవడం కాదు. నీలో ఒక పరివర్తన. ఏంటి ఈరోజు వచ్చావు నువ్వు ఇక్కడి నుంచి ఎట్లా వెళ్ళాలని వచ్చావు? ఇక్కడికి కూర్చొని మాటలు వింటున్నారు మీరు. ఏది మీ హృదయానికి మేలు కలగాలని వింటున్నారు. ఆయన ఎంత చేస్తాడని ఆశతో వచ్చావు. నా పిల్లలు ఒక్క మాట, నేను పరిశుద్ధ గ్రంథాన్ని విశ్వసించి దేవుని వాక్యాన్ని నేను అన్వయించుకొని ఈ మాట చెప్తున్నాను. మన ఎదుట నిలిచినవి మనకంటే శక్తి కలిగినవి కానే కాదు. చాలా జాగ్రత్తగా మీరు వినండి. మన ఎదుట నిలిచినవి అవి పర్వతాలేనైనా, సముద్రాలేనైనా, కోట గోడలేనైనా, ఏదైనా కానివ్వండి, మన ఎదుట నిలిచినవి ఏవైనా మనకంటే శక్తి కలిగినవి కానే కాదు. మనం భ్రమపడుతున్నాం, మనకంటే అవి బలం కలిగినవి. ఈ అనారోగ్యపు పరిస్థితుల్లో నుంచి నేను బయటపడుతానా? ఈ సమస్యల వలయాలలో నుంచి నేను విడిపించబడుతానా? ఈ పర్వతాలు నేను ఎక్కగలనా? ఈ లోయలో నేను దాటగలనా? మనం అనుకుంటున్నాం. కానీ దేవుడు అంటాడు, నీవు వాటిని కాదురా చూడాల్సింది బాబు, నిన్ను నీవు చూసుకోరా స్వామి, నిన్ను నీవు చూసుకోరా నాయన.
ప్రియ దేవుని బిడలారా, మనం ఎందుకు మరి దైవ కార్యాలని చూడలేకపోతున్నాము? సంవత్సర ప్రారంభం ఎలా ఉందో సంవత్సరాంతం కూడా అలాగే ఉంది. ఎందుకని? కారణం ఏంటి? సంవత్సర ప్రారంభంలో ఎన్ని కలతలు, కన్నీళ్లు, కష్టాలు, నష్టాలు, వ్యాధులు, బాధలు, వ్యధలు, లేక బాకుపోట్లు లాంటి మాటలు ఎన్ని ఉన్నాయో, సేమ్ సిచ్యువేషన్. ఎండింగ్ సంవత్సరాంతానికి వస్తే కూడా అదే. వాగ్దానాలుగానే ఉన్నాయి. సంవత్సరానికి ఒక వాగ్దానం, రాసుకోవడం, పూసుకోవడం, వేసుకోవడం, కూసుకోవడం, అంతే. ఏమయ్యాయి వాగ్దానాలు? ఏమయ్యాయి? మనలో కలగవలసిన ఆ ప్రగతి ఏమయ్యింది? ఎందుకు దైవ కార్యాలు మనం చూడలేకపోతున్నాం? దేవుడేమైనా ఆనాడు పాపం వయసులో ఉన్నాడు, అందుకే అద్భుతాలు చేశాడు. దేవుడికి వృద్ధాప్యం వచ్చేసింది, ఇప్పుడు చేయలేకపోతున్నాడు. మన దేవునికి ఏమైనా వృద్ధాప్యం వస్తుందా? ఆయన ఆదియు అంతమై ఉన్నవాడు, అల్ఫా ఒమేగా ఉన్నవాడు. ఆయనకు మరణమే లేదు. మరి ఆనాడు చేసిన దేవుడు ఈనాడు ఎందుకు చేయట్లేదు? ఎందుకు మనలో అద్భుతం జరగట్లేదు? మనలో ఆ దైవ కార్యాలు మనం ఎందుకు చూడలేకపోతున్నాము? ఇవన్నీ ప్రశ్నలు కాదా? దానికి పరిశుద్ధ గ్రంథం ఒకే సమాధానం చెప్తుందండి. చూడండి ఆ వాక్యాన్ని. మార్కు సువార్త 9వ అధ్యాయం, మార్కు సువార్త 9వ అధ్యాయం 23వ వాక్యాన్ని నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. అందుకు యేసు, నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని అతనితో చెప్పెను. చాలు, ఈ ఒక్క మాట చాలు. నమ్మువానికి సమస్తమును సాధ్యమే. నేను చెప్పాను కదండి ముందుగానే, మీరు నమ్మితే చాలట. పరిశుద్ధ గ్రంథం ఇప్పుడు చెప్తున్న, ఈరోజు చెప్తున్న సందేశం, సమస్తము సాధ్యమే. నేను ముందు చెప్పాను కదండి, మనకంటే బలము కలిగినవి ఏవీ లేవు. ఈవెన్ మన ఎదుట మన నిలిచిన శత్రువైన సాతానైనా కూడా మనకంటే బలం కలిగిన వాడేం కాదాడు. మనకి తెలియక బొంబేలు ఎత్తిపోతున్నాం. మనం తెలియక వాడు ఆకారం చూసి, వాడు ఎకారం చూసి కంగు తింటున్నాం. దేవుని వాక్యంలో వ్రాయబడి ఉంది, వాడు ఎదురైతే మీరేం చేస్తారు? అపవాదిని మీరు ఎదిరించండి. ఏం చేయాలి? ఏం చేయాలి? ఎదిరించండి అండి. మీరు గనక వాడిని ఎదిరిస్తే వాడేమవుతాడు? మిమ్మల్ని ఎదిరించలేడాడు. ఎందుకంటే వాడికి అంత శక్తి లేదు. మీరు ఎదిరిస్తే ఆడిని తక్షణమే వాడు అక్కడి నుంచి చెప్పండి పారిపోతాడట. ఎందుకంటే వాడికి అంత స్టెబిలిటీ లేదు కదా, అంత స్ట్రెంత్ లేదు కదా. వాడు మరలా మనల్ని ఎదిరించి, మనల్ని కృంగదీసి, మనల్ని పడవేసి, మనల్ని పాడు చేసి అంత లేదాడికి. మరి మీరు అడుగుతారేమో, మరి అంత లేకపోతే ఎంతెందుకు చేస్తున్నాడండి? నేను చెప్పనా, ఆ శక్తి వాడికి మీరే ఇస్తున్నారు. ఆ బలం వాడికి మీరే ఇస్తున్నారండి. వాడు అంత విజృంభించడానికి వాడికి ఎక్కడిది అంత స్ట్రెంగ్త్? రే సైతాన్గా, కర్రుడా, స్వప్నతోడా, ఎక్కడదరా నీకు అంత స్ట్రెంగ్త్? అంటే ప్రభు వాడంటాడు, వాళ్ళే ఇస్తారండి నాకు ఇన్స్టాల్మెంట్ లెక్కన, నెలకు కొంచెం కట్టుకుంటుంటానండి అంటాడు ఆడు. వాడిని ఎదిరించి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఉదాహరణ చెప్తాను. నేను పల్లెటూరులో పుట్టానండి. మా ఊర్లో, నేను చిన్నప్పుడు మా ఊర్లో ఎవరికైనా జ్వరం వస్తే ఏం చేసేవాళ్ళు అంటే, మీకు తెలియదులేండి, మీరు సిటీలో పుట్టారు కదా, మీకు అసలు తెలియదు కదా, నేను చెప్తాను వినండి. మా వాళ్ళకి ఎవరికైనా జ్వరం వస్తే శుభ్రంగా మజ్జిగ అన్నంలో మజ్జిగ వేసుకొని ఫుల్గా తిని దుప్పటి కప్పి హాయిగా పడుకొని నిద్రపోతారు.
ఇంకేముండదు. కంటి నిండా నిద్రపోయి లేస్తాడు, మరలా పార చేత్తో పట్టుకుని పొలానికి వెళ్తాడు. ఏమైందిరా నీ జ్వరం అంటే, అడ్రస్ లేకుండా మెడ్రస్కి వెళ్ళిందని చెప్తాడు. అయిపోయింది జ్వరం. అదే సిటీల్లో అయితే, మనకైతే జ్వరం వచ్చిందంటే బ్లడ్ టెస్టు, షుగర్ డౌను, లాక్డౌను, బీపీ డౌను, ఇంత లిస్టు. దేవుని వాక్యం అంటుంది, మన ఎదుట నిలవగలిగినవేవి కూడా లేవు. ఎప్పుడు అంటే సత్యవాక్యం సెలవిస్తుంది, నమ్ముట నీ వలన అయితే. కీలకం కీవేడ్ అక్కడుందండి. మనం ఆశ్చర్యమైన కార్యాలు, అద్భుత కార్యాలు, మేలులు, ఉపకారాలు మనం చూడలేకపోతున్నాము అంటే ఎక్కడో లేదు మతలాబు, ఇక్కడుంది. ఏంటి అంటే నమ్మవలసినంతగా మనం నమ్మలేకపోవడం. ఈ సంవత్సరాంతంలో, ఈ ఆఖరి దినములలో నేను మీతో చెప్తున్నాను ప్రియులారా, మీరు ఆశ్చర్యమైన కార్యాలు చూడలేకపోవడానికి, దేవుని కార్యాలు రుచి చూడలేకపోవడానికి, ఈ సంవత్సర ప్రారంభం సంవత్సరాంతం వ్యత్యాసం లేని స్థితిగతుల మధ్యలో సాగిపోవడానికి నీ అపనమ్మకమే కారణం. ఈ మాట మీరు గుండెల్లో దాచుకోవాలి. మీరు ఎంత నమ్మగలిగితే అంత గొప్ప కార్యాలు చూడగలుగుతారండి. మీ విశ్వాసపు పరిమాణం ఎంతో, మీరు కార్యాలని అంత పరిమాణంలోనే చూడగలుగుతారండి. విశ్వాస వీరులను గురించి లేఖనంలో మనం చదివితే, మరణమును చూడక కొనిపోబడిను విశ్వాసమును బట్టి, అంటే ఆయనలో ఉన్న విశ్వాసం మరణము కంటే బలమైన విశ్వాసం. విశ్వాసమును బట్టి తాను ఎక్కడికి వెళ్ళవలేనో ఎరుగకయే వెళ్ళిపోయాడు. అంటే ఆయనలో ఉన్న విశ్వాసం గమ్యాన్ని చూడగలిగిన విశ్వాసం. ఎలా విశ్వాస వీరుల పట్టికలో, చరిత్రలో మనం చదివితే వాళ్ళు ఎంత విశ్వాస పరిమాణం కలిగిన వారో అంత గొప్ప కార్యాలు చూడగలిగారండి. ఈరోజు మనం కూడా అంతే. నువ్వు ఎంత నమ్మగలిగితే అంత పరిమాణంలో కార్యాలు నువ్వు చూడగలుగుతావు. దేవుని వాక్యంలో కూడా మనం చదివినప్పుడు యేసుక్రీస్తు నమ్మికను గురించి చాలా విషయాలు చెప్పాడు. కుమార్తె చనిపోయింది, గగ్గోలు పెట్టి ఏడుస్తున్నాడు, అల్లాడిపోతూ తల్లడిల్లిపోతూ కన్న తండ్రి యేసయ్య దగ్గరకు వస్తే యేసయ్య ఒకటే మాట చెప్పాడు, నమ్మిక మాత్రము ఉంచు. ఏముంచాలట చెప్పండి, నోళ్ళు తెచ్చి చెప్పండి, గట్టిగా చెప్పండి. ఏమాత్రం ఉంచాలి? 3 ప్రోగ్రామ్స్కి స్పాన్సర్ చేయి అన్నాడా? వెయ్యిన్ని 116 చదివించు అన్నాడా? ముడిగట్టి మడిగట్టి చర్చి చుట్టూ తడిబట్టలతో దొర్లాడు పొర్లాడు అన్నాడా? వెరీ సింపుల్. నీవు ఒక అద్భుతం చూడాలి, ఒక ఆశ్చర్యమైన కార్యం చూడాలి అని అనుకుంటే నమ్మిక మాత్రము ఉంచవయ్యా చాలు. నీవు ఏ పని మీద వచ్చావో ఆ పని సఫలమైపోద్దంతే. ఈరోజు నేను మీతో చెప్పేది కూడా అదే. 6 నెలలు అయింది, 8 నెలలు అయింది, 7 సంవత్సరాలు అయింది, 10 సంవత్సరాలు అయింది. ఈ పక్కన పెట్టి ఈ పూట ఈ మాట విశ్వసిస్తే నీవు ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడే సఫలమైన కార్యాలను చేతబట్టుకుని సాక్షిగా వెళ్ళగలుగుతావు. దానికి నేను అవసరం లేదు. యథార్థ హృదయంతో నిండు మనసుతో చెప్తున్నాను నేను. మీరు కార్యాలు చూడడానికి నేను అవసరం లేదు. నేనేదో మీ నెత్తి మీద చేయబెట్టి మంత్రాలు చదవాల్సిన అవసరం ఏం లేదు. ప్రభు చెప్పాడు ఈ మాట,
ఒక అద్భుతం మీరు చూడాలనుకుంటే ఆయన అన్నాడా, నీవెక్కడికి వచ్చావో తెలుసా? మహిమ కలిగిన దేవుని దగ్గరకు వచ్చావు. నీవెక్కడికి వచ్చావో తెలుసా? జీవాధిపతి దగ్గరకు వచ్చావు. నువ్వెక్కడికి వచ్చావో తెలుసా? రావాల్సిన చోటుకే వచ్చావు. నీ కుమార్తె స్వస్థ చిత్తురాలగునట్లుగా నేను ఆజ్ఞాపిస్తున్నాను. ఇద్దరు అట్లన్నీ అంగిపోయిన ఏమన్నా చెప్పాడా? ఏమనలేదు. అసలు యేసయ్యే మరి అంతగా యథార్థంగా ఆయన చెప్పాడు. నీకు నమ్మిక ఉంటే చాలు పాపు. ఆ నమ్మిక మరణములో నుండి నీ కుమార్తెను జీవములోనికి దాటిస్తుంది. నువ్వు వచ్చిన కార్యం సఫలమవుతుంది. దానికి మీరేమనుకుంటారు? పెద్ద పెద్ద దైవజనులు మన మీద చేయబెట్టి ప్రార్థన చేయాలేమో, గొప్ప దైవజనులు నెత్తిమీద చేయబెడితే గొప్ప దైవజనులు చేయి చల్లగా ఉంటుందేమో, చిన్న దైవజనులు చేయబెడితే వేడివేడిగా ఉంటుందేమో. అట్లా తిక్క ప్రశ్నలు తిక్క మాటలు అనుకోవద్దు. నీకు కావాల్సింది ఒకటే. అందరు నోళ్ళు తెరిచి చెప్పండి. ఏం కావాలి? నోళ్ళు తెరిచి మాట్లాడండి. ఏం కావాలి? నమ్మిక కావాలి. మూర్ఛల వ్యాధి కలిగిన అబ్బాయిని తీసుకుని వచ్చారు యేసు ప్రభు దగ్గరికి. అయ్యా, నీ వలన అయితే నువ్వన్నా చేయ ఒక అద్భుతం. మీ శిష్యుల దగ్గరికి వెళ్ళాను. ఒక ఆయన ఏందో భాషల్లో మాట్లాడుతున్నాడు, ఇంకా ఆయన ఏమో టచ్ అంటున్నాడు, ఇంకొక ఆయన ఏమో ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అంటున్నాడు, ఇంకొక ఆయన ఏమో ఓ అంటున్నాడు. అర్థమై సావట్లే నాకు. నేను వచ్చిన ప్రాబ్లం ఏంటి? వీళ్ళేసి కేకలేంటి? నా సమస్య ఏంటి? వాళ్ళ సంతోషం ఏంటంటే కొంతమందికి దయ్యాలు పడితే ఎంత సంతోషమో. ఏరావా మీటింగ్కి వెళ్ళొచ్చావా అంటే మాతో ఉన్న ఒక అబ్బాయిని, అన్నా 4 దయ్యాలు పడ్డాయన్నా. ఒరి నీ సంతోషం ఏం సంతోషం? సాడిస్ట్ సంతోషం. అన్నా ఇల్లేను కూట బాగా జరిగింది, చక్కగా పరిశుద్ధాత్ముడు వాడుకున్నాడు. ఆ పరిశుద్ధాత్మని మాటలు వింటుంటే నాకే ఆశ్చర్యం అనిపించింది, నాకు చాలా సంతోషం అనిపించింది. అది చెప్పట్లే. 4 దయ్యాలు పడ్డాయన్నా. అబ్బో, వీడు 5వ వాడై ఉంటాడు. మరి దెయ్యాలు పడ్డాయని సంతోషం కాదురా బాబు మనకు ఉండాల్సింది. వాళ్ళ సమస్యలు మనకు సంబరమైతే ఎట్లా? ఆలోచిస్తున్నారని చెప్పే మాట. వాళ్ళ సమస్యలు మనకు సంతోషమైతే ఎట్లాగండి? దయ్యం పడి దొర్లాడుతుంటే ఆమెను వీడియో తీస్తే ఎట్లా? తప్పు కదా అది. వాళ్ళకున్న బలహీనతను మనం క్యాష్ చేసుకుంటే ఎట్లా అండి? నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? 12 మందిలో ఈ 12 మందిలో ఒకడు నన్ను పట్టిస్తాడు అన్నాడే కానీ దేవుడు, యేసు ప్రభు, రే ఈడే ఈ బొర్రమీసలోడే, ఈ బొర్రమీసలు కాటి కాపరి కర్రోడి కరిమొహముడు నన్ను పట్టించేది అన్నాడా? ఒకని బలహీనతని సమాజంలో చూపించడానికి ప్రభు ఎప్పుడు కూడా సాహసించలేదు. పాపాత్మురాలైన స్త్రీ ఆయన దగ్గరకు వస్తే అమ్మా అన్నాడే కానీ ఈ పనికి మాలిన మనిషి నా దగ్గరకు వచ్చింది ఏంట్రా అన్నాడా? ఆఖరి క్షణం వరకు మనలో ఒకడు అన్నాడే కానీ ఈడే అన్నాడా? ఎప్పుడు కూడా ఎదుటివాని బలహీనతని మనం క్యాష్ చేసుకోకూడదు. బహుశాపం అది. మనకున్న పెద్ద అలవాటు ఏంటంటే ఎదుటివాడు ఏదన్నా ఒక దాంట్లో బలహీనుడని తెలిస్తే దాన్ని క్యాష్ చేసుకుంటాం. దాన్ని చేత్తో పట్టుకుని దాని మూలాన మనం ఏదో గొప్పవాళ్ళం అయిపోవాలని చూస్తాం. చాలా పొరపాటు అది. ఆ యేసుప్రభు దగ్గరకు వచ్చిన అతనితో అదే అన్నాడు యేసయ్య. ఏమన్నాడు తెలుసా? అయ్యా, నువ్వన్నా ఒక అద్భుతం చేయయ్యా, నీ శిష్యుల దగ్గరికి వెళ్తే ప్రయోజనం లేకపోయిందంటే యేసయ్య అన్నాడు, నమ్మిక నీవు ఉంచు. నువ్వు నమ్మిక ఉంచవయ్యా, అద్భుతం జరుగుతుంది. అప్పుడు అతను కూడా తక్కువైనడు ఏం కాదు. అతను కూడా ఏమన్నాడు తెలుసా? నేను నమ్మిక ఉంచేటట్లు, నమ్మకం కలిగి ఉండేటట్లు, అపనమ్మకం నాకు కలగకుండానట్లు నువ్వే సహాయం చేయయ్యా అన్నాడు. చూడండి, వాళ్ళిద్దరు ఆ మధ్య ఆ సంభాషణ ఎంత మాధుర్యంగా ఉందో. ఇప్పుడు నేను చెప్పిన మాటలు
మీరు పరిశుద్ధ గ్రంథంలో చదువుతారు, ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండిలేండి. మార్కు సువార్త 9వ అధ్యాయం 24వ వాక్యము, లూకా సువార్త 8:49 ఈ వాక్యాలు ఉన్నాయండి. గనుక ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? ఏం కావాలి? నమ్మిక కావాలి. కీర్తనలో చక్కటి మాట, మంచి మాట దొరుకుతుందండి మనకు. ఆ మాట చదవండిలేండి, చాలా చక్కటి మాట. 27వ కీర్తన 13వ వాక్యం. సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుదునన్న నమ్మకము. వినండి, సజీవుల దేశములో నేను యెహోవా దయను పొందుదునన్న నమ్మకము నాకు లేని ఎడలా. ఏమి వాల్యుబుల్ వేడండి. సజీవుల దేశములో నేను యెహోవా దయను పొందుదునన్న నమ్మిక నాకు లేని ఎడల నేనేమవుదును? ఏమయ్యేదేంటి? ఒట్టి చేతులతోనే వెళ్తావు, ఎలా ఉన్నావో అలాగే ఉంటావు. సంవత్సర ప్రారంభం ఎలాగో సంవత్సరాంతం సేమ్ అంతే. రక్షించబడినప్పుడు మొదట్లో ఎలా ఉన్నావో ఇప్పుడు అంతే. బాప్తిసం పొందినప్పుడు ఎలా ఉన్నావో ఇప్పుడు అంతే. సంవత్సరాలు దాటిపోతుంటాయి, దినాలు దొర్లిపోతుంటాయి, వయసు పైబడుతుంటుంది, శరీరం మడతబడుతుంటుంది, మడత మాంసం ఇంకెక్కడానికి సిద్ధపడుతుంటావు. అంతేగాని దాంట్లో పెద్ద పెనుమార్పు ఏం కనిపిస్తుంది? సజీవుల దేశములో నేను యెహోవా దయను పొందుదునన్న నమ్మకమే నాకు లేకపోతే నాలో ఎలా మార్పు కలుగుతుంది? ఎలా అద్భుతం జరుగుతుంది? ఎంత మంచి మాట చూసారండి. ఈరోజు నీవు ఎలా విశ్వసిస్తున్నావు, ఎలా నమ్ముతున్నావు ఆయన్ని? ఎంతవరకు, ఎంత పరిమాణంలో ఆయనను నమ్ముతున్నావు? ఏదో ఫోటో కట్టి, ఫోటోకు పూలదండి, చక్రబొత్తు తొలగించి, పూలదండి పెట్టి, దండం పెట్టి, గుంజులు పెట్టి, దేవా నాయన నీకు స్తోత్రం, బయటికి వెళ్తున్నాను ప్రభువా, రోజులు బాగాలేవు నాయన, ఎదురుగా వచ్చే లారీ పక్కకు దోసి అయ్యా, నన్ను మాత్రం ముందుకు తీసుకెళ్ళయ్యా. తిని ఫుల్గా పడుకునేటప్పుడు చిన్న ప్రార్థన, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన నాయన, రోజు కంటే ఈరోజు ఒక ముద్ద ఎక్కువే తిన్నాను నాయన, ఆకలి మీద పడుకుంటున్నాను ప్రభువా, తిన్నదంతా దెబ్బ కరిగిపోవాలి నాయన, ఉదయం 5 గంటలకల్లా మంచం మీద నుంచి లెగాలి నాయన. ఇదిగో ఇది నీ నమ్మిక. అంతకు మించి పరిమాణం పెరగట్లే. ఆదివారం వచ్చామా, ఓపుకుంటే కాళ్ళు చాపుకొని 4 మాటలు విన్నామా, ఆమె నన్నారా, కొబ్బరి నూనె సీసా తీసుకొచ్చుకొని ముందు నిలబడ్డామా? ఇది మన నమ్మిక. ఏ దైవజనుడు వాక్యం చెప్తున్నాడు? పరిగెత్తుకుంటూ వచ్చామా, అయ్యా 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 చేయబిట్ట, అయ్యా నెత్తిమి చేయబిట్ట. ఇది మన నమ్మిక. ఇక అక్కడి నుంచి ఆ పరిమాణం పెరగట్లే, ఎదగట్లే, వర్ధిల్లట్లే. వాక్యం అలా చెప్పట్లే. నీవు నమ్మాలి, ఆయనను నమ్మాలి. నమ్మితే నమ్మువానికి సమస్తం సాధ్యం. నీ సమస్యలకు పరిష్కారం నీ చేతిలో ఉంది, నా చేతిలో లేదు. నీ సమస్యలు దాటే శక్తి నీకుంది. నీ ఎదుట నిలిచిన వాటిని జయించగలిగిన శక్తి నీలో ఉంది. నువ్వు గుర్తించట్లే. ఎక్కడికో వెళ్ళి తెచ్చుకోవాల్సిన అవసరం లే, ఎవరి మీదనో ఆధారపడవలసిన అవసరం లే. నీకిచ్చాడు ప్రభు, నీ చేతికిచ్చాడు, నీలో దాచి ఉంచాడు. దానిని నువ్వు పొందుకుంటే నీ ఎదుట నిలిచిన వాటిని నీవు సాధించగలుగుతావు, వాటిని జయించగలుగుతావు. అంతేకాదు, నీకు సమస్తము సాధ్యమే, నీకు సమస్తం సాధ్యమే. నేను నా మాటలు చెప్పట్లే, దేవుని వాక్యాన్ని చెప్తున్నాను. ఇవి మీ కొరకు వ్రాయబడిన మాటలు. ఇవి ఈ మాటలను విశ్వసించండి. నన్ను విశ్వసించవలసిన అవసరం లేదు, నన్ను నమ్మవలసిన అవసరం లేదు, నా మీద ఆధారపడవలసిన అవసరమే లేదు. ఇదిగో ఈ సత్య గ్రంథం, ఈ సత్యవాక్యం, జీవవాక్యం ఉంది కదా, ఈ వాక్యాన్ని నమ్మండి, ఈ వాక్యాన్ని నమ్మండి. ఆ వాక్యపు వెలుగు మీ కనులకు దృష్టినిస్తుంది.
ఈ వాక్యపు శక్తి మీ నరాలలో ఒక నూతనమైన ప్రభావాన్ని కలిగిస్తుంది. లోయలు దాటించి పర్వతాలు ఎక్కించి శిఖరాల మీద నిలబెట్టి నిన్ను ఒక విజయ పతాకములా నిలబెట్టగలిగిన సత్య గ్రంథం ఇది. ఈ గ్రంథాన్ని నమ్మండి, వాక్యాన్ని నమ్మండి. రమారమి 100 సంవత్సరాలండి, ఇంచుమించు 100 సంవత్సరాలు. ఆ 100 సంవత్సరాల వయసులో దేవుని మాటను ఎంత నమ్మాడు? మీరు నమ్ముతారా? పోనీ ఇక్కడ నిలబడి నేను చెప్తున్నాను, నా స్థితి ఏంటి, నా పరిస్థితి ఏంటి? నేనైనా మీ స్థానంలో నుంచి వచ్చిన వాడిని కదా, నేనైనా నమ్ముతానా? 100 సంవత్సరాలండి రమారమి. నీకు ఒక కుమారుడు పుడతాడు, ఆకాశ నక్షత్రాల వల్ల నీవు దీవించబడతావు, ఆశీర్వదించబడతావు. ఇంపాసిబుల్, వాస్తవంగా జరగదు అంతే, కానీ జరిగింది. ఎలా జరిగింది? అతను నమ్మాడు. నేను చెప్పాను కదా, అతని పరిమాణమును బట్టి కార్యాలు చూడగలుగుతారండి. ఎంత గొప్ప దైవజనుడు ప్రార్థన చేశాడు కాదు, ఎంత విశ్వాసం, ఎంత నమ్మకం నీ దగ్గర ఉంది. నేను ఫస్ట్ క్లాస్కి ప్రార్థన చేయించానండి ఓసన్న మందిరంలో. ఫస్ట్ క్లాస్కి ప్రార్థన చేయిస్తే నేను సెకండ్ క్లాస్లో పాస్ అయ్యానండి. నీ పరిమాణం అది, నీ పరిమాణం, నీ విశ్వాసపు, నీ నమ్మకం యొక్క పరిమాణం. అరే 100 సంవత్సరాలు రమారామి 100 సంవత్సరాలప్పుడు దేవుడు అతనితో చెప్పిన మాట తూచ తప్పకుండా నమ్మాడు ఆయన. ఇది ఎలా జరుగుతుంది అనే సంశయానికి, సందేహానికి తావే లేదు ఆయన హృదయంలో. 100% నా దేవుడు చెప్పాడు, ఆయన చేస్తాడు, ఇది జరుగుతుంది, ఇది ఏ మాత్రం నిరర్ధకం కాదు అనే పరిపూర్ణమైన నమ్మిక, విశ్వాసం అతనిలో కలిగింది. ఇక వేరే దానికి ఏం మనసు పెట్టలేదు. ఇక సైంటిఫిక్ ప్రూఫ్ ఏంటి, చరిత్రలు ఏం చెప్తున్నాయి, ఇలాగ ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరికైనా జరిగిందా, దేనిని బట్టి నేను విశ్వసించాలి? ఈ సందేహాలకి అసలు తావే లేదండి. ఆయన చెప్పాడు, ఈయన విన్నాడు అంతే. వినిన దానిని హృదయంలో పదిలపరుచుకొని విశ్వసించాడు, నమ్మాడు అంతే. ఆ నమ్మిక అంత గొప్ప కార్యాన్ని చేసి పెట్టింది ఆయనకి. మరి నీకెందుకు చేసి పెట్టదు? ఎందుకు చేసి పెట్టదండి? నీ ఒక్కగానొక్క కుమారుణ్ణి, నీవు అమితముగా ప్రేమించే నీ ఒక్కగానొక్క కుమారుని తీసుకుని వెళ్ళి, నేను మోరియా దేశమందు నీకు చూపించే ఆ పర్వతం మీద నాకు దహన బలిగా అర్పించమన్నాడు. అర్పించమన్నప్పుడు ఆయన కన్నీళ్ళు పెట్టాడా? మీరు ఆలోచించారు ఎప్పుడైనా? అరే అమితంగా ప్రేమించే తన బిడ్డ కన్నుల ఎదుట కనుమరుగైపోతున్నాడు. కన్న బిడ్డ కన్న తండ్రి చేతిలో హతమైపోతున్నాడు. పెదవి విప్పలేదు, కంటి తడి పెట్టలేదు, కట్టుకున్న భార్యకు కూడా చెప్పలేదు, వెళ్ళిపోయాడు. అంత నమ్మాడు. ఏమని? మృతులను సహితము లేపగలిగిన శక్తి గల దేవుడు నాతో ఉన్నాడు, ఆయన నన్ను ఒంటరి చేయడు. మృతులను సహితం లేపగల దేవుడు. ఏమి నమ్మికండి. చిన్న శోధన వస్తే మనం దూరం అయిపోతున్నామండి. చిన్న బలహీనత ఏదైనా వస్తే దూరం అయిపోతున్నామండి. ఏదైనా చిన్న వ్యాధి వస్తే దూరం అయిపోతున్నామండి. అగ్ని శోధన కొంచెం కలగగానే సరళతలోంచి తొలగిపోతున్నామండి. తను అమితముగా ప్రేమించే తన ఒక్కగానొక్క కుమారుడు కత్తెవాతన పడబోతున్నాడు. కన్న తండ్రి చేతుల్లో కన్న బిడ్డ. కన్నీళ్లు కలగక ఎలా సంతోషం కలుగుతుంది? కానీ కన్నీళ్లు పెట్టలేదు. ఎందుకు అంటే అంత నమ్మాడు దేవుణ్ణి. ఈరోజు నువ్వు ఎంత నమ్ముతున్నావు ఆయన్ని? ఇంకొక మాట కూడా చెప్పనా?
శత్రువు విజృంభిస్తున్నాడు, కత్తులు నూరుతున్నాడు. ఇశ్రాయేలు రాజు యోధారాజుని అడిగాడు, ఏముండోయి నాకు కొంచెం మీరు హెల్ప్ చేసి పెడతారా? ఈ అమోరీయుల రాజు నా మీదకి విజృంభిస్తున్నాడు, ప్లీజ్ కొంచెం మీరు హెల్ప్ చేస్తారా అన్నాడు. యోధారాజు అన్నాడు, షూర్, పక్కన ఉన్నాం కదా, ఆ మాత్రం సహాయం చేసుకోలేకపోతే ఎలా? మనవాళ్ళు ఉన్నారండి కొంతమంది, పక్కన కొంపలో నిప్పంటకపోయినా కూడా పట్టించుకోరండి. ఎందుకంటే వీళ్ళు క్రిస్టియన్స్ అంట, అందుకు పక్కన ఇంట్లో మరణం విలయతాండం చేస్తూ మగ్గిపోతూ అల్లాడిపోతూ తల్లడిల్లిపోతున్న పక్కింట్లో వీళ్ళు చూస్తూ ఊరుకుంటారండి, పట్టించుకోరండి. క్రైస్తవుని సుబోధ దేనికి ముడిపడి ఉందో తెలుసా? నిన్ను వల్లే నీ పొరుగువానిని చెప్పండి. ఏంటది? పేలు పట్టాయా? ఎవరికి? గట్టిగా చెప్పండి. మరి మూతికి మాస్కులు కట్టుకున్నారు, మూతికి ఒక్కటే కట్టుకుంటున్నా ఆయన అంటే కళ్ళకు కూడా కట్టుకున్నారు. మరి చెప్పండి, నాడు తెచ్చి ఎలా ఎలా ప్రేమించాలంట మీరు చెప్పండి అమ్మా. మహిళా మండలి డోక్రా గ్రూప్ స్త్రీలు, నా బంగారు తల్లులు ఎంత శుభ్రంగా కూర్చున్నారో చూడండి. మీరు చెప్పండి, ఎలా ప్రేమించాలంట? మీ పిల్లలకైతే ఒక న్యాయం, ఇంకొకటికైతే ఇంకొక న్యాయమా? నీ ఇంటికైతే ఒక న్యాయం, పక్కింటికైతే ఇంకొక న్యాయమా? నీ బిడ్డేమో బంగారు కొండ, ఎదుటోడు బిడ్డేమో మట్టి కొండ. ఉతికి జాడిచ్చి ఆరేస్తారు మిద్ది మీద పక్కింటోళ్ళనైతే. మందైతే మడతేసి కప్పెట్టి బీరువాలో దాచి పెడతారు. అబ్బో అట్లాంటిది కానే కాదయ్యా మా అమ్మాయి, అట్లాంటోడు కానే కాదయ్యా మా అబ్బాయి. మరి ఎదుటింటోళ్ళకి ఆ సాక్ష్యం చెప్పవేమి? నిన్ను వలే నిన్ను నీవు ఎట్లా ప్రేమించుకుంటావో అలాగే ప్రేమించమన్నాడు. కానీ సహాయపడాలండి క్రైస్తవులుగా మనం. దేవుడు మనల్ని వెలిగించింది ఎందుకు చెప్పండి? ఇవన్నీ మీ మనసులో నాటుకోవాలండి. దేవుడు మనల్ని వెలిగించింది ఎందుకు? ఇంకొక దీపాన్ని వెలిగించడానికి. క్రిస్మస్ రోజు క్యాండిల్ సర్వీస్ చేస్తుంటారు చూడండి, లక్షల మంది నిల్చొని ఉంటారు క్యాండిల్స్ పట్టుకొని. ఆ లక్షల క్యాండిల్స్ని వెలిగించే మొట్టమొదటి క్యాండిల్ ఒకటై ఉంటుంది. లక్షల దీపాన్ని వెలిగించగలిగిన శక్తి ఆ ఒక్క క్యాండిల్కి ఇచ్చాడు దేవుడు. మొట్టమొదట ఒకటి వెలిగింపబడక అన్నీ ఒకేసారి వెలిగించబడతాయా? మీరు చెప్పండి. దేవుడేమైనా ఆకాశంలో నుంచి అట్లా అంటే గ్రౌండ్లో ఉన్న దీపాలన్నీ బోళ్ళని వెలుగుతాయా? అన్ని దీపాలు వెలిగింపబడాలంటే ఒక్క దీపం వెలిగింపబడాలి. శారదా కాలనీ నుంచి లేమల దాకా ఒక దీపం వెలిగించబడింది. ఇప్పుడు చూడు ఎన్ని దీపాలు వెలుగుతున్నాయో, ప్రపంచమంతా వెలుగుతున్నాయి ఆ దీపాలు. అర్థమైందా మీకు? మరి అది దీపం అంటే. ప్రపంచ దేశాలలో ఎక్కడికన్నా వెళ్ళి చూడండి, ఆ దీపము చేత వెలిగింపబడిన మరికొన్ని దీపాలు కనబడతాయి మనకు. ఒక్క దీపం వెలిగించింది, ఒక్క దీపం వెలిగింపబడింది. ఆ వెలిగింపబడిన దీపం ఎన్ని దీపాలను వెలిగించిందో. మరి మనమేంటి? సహాయపడాలండి. నా తల్లులు, స్త్రీలు, సహోదరులు మీకు చెప్తున్నాను, పురుషులు నా సహోదరులు, నా తండ్రి లాంటి పెద్దవాళ్ళు, నాకంటే చిన్న వయసు ఉన్నవాళ్ళు అందరికీ చెప్తున్నాను, మనం సహాయపడాలి. చేతనైనంత మటుకు సహాయం చేయాలి. ఎవరైనా బలహీనతల్లో ఉంటే చేయూతనివ్వాలి. అధైర్యపడి ఉంటే ధైర్యపరచాలి. వాళ్ళు ప్రభువును ఎరుగకపోతే వాళ్ళదైన శైలిలో మనం చెప్పాలి.
ఎవరైనా ఆర్థికంగా కుంగిపోయింటే, ఆర్థికంగా దేవుడు నీకు బలం ఇచ్చుంటే సహాయం చేయాలి. వడ్డీకి ఇవ్వకూడదు, సహాయం చేయాలి. మనం ఏ రీతిగా సహాయపడగలమో ఆ రీతిగా సహాయపడాలి, చేయాలి. అలా సహాయపడడానికే దేవుడు నిన్ను ఒక స్థితిలో పెట్టాడు. అది మర్చిపోకూడదు. నేను, నా ఇల్లు, నా ఒళ్ళు. ఒక తల్లి ప్రార్థన చేసిందంటే, నాయన నీకు వందనాలు, నన్ను దీవించు, 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 వించు, 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 దీవించు. నా భర్త భార్యని దీవించు. అదేంటిది? నా భర్త భార్యని దీవించు, నా పిల్లల తల్లిని దీవించు. మీకు అర్థమైంది కదా? లేట్గా స్టార్ట్ అయింది ఇంజిన్. నా భర్త భార్యని దీవించంట. ఎవరామె? ఈమె. నా పిల్లల తల్లిని దీవించు అంటే ఎవరామె? ఈమె. ఎంత కుయుక్తి అయిన ప్రార్థన చూడు. ఇంకా ఆ ప్రార్థన పక్కింటికి దాటిపోదు, ఆ ప్రార్థన ఎదురింటికి దాటి వెళ్ళదు. ఇక ఆ ఇంట్లోనే తిరుగుతూ ఉంటుంది, రంకలాట తిరుగుతుంటుంది అంతే. దానికి అని దేవుడు నిన్ను వెలిగించింది, రక్షించింది, ప్రేమించింది, పోషించింది, ఎక్కించింది. చేయగలిగిన నీ చేతులు ముడుచుకుంటే లెక్క ఎవరు అప్ప చెప్పాలి? మాట్లాడవలసిన నీ నోరు మోగబోతే లెక్క ఎవరు చెప్పాలి? వెళ్ళవలసిన నీ కాళ్ళు ఆగిపోతే లెక్క ఎవరు చెప్పాలి? కనుక క్రైస్తవులమైన మనం సమాజానికి ఉపయోగకరంగా ఉండాలి. మాకు కృష్ణా నదిలో వరదలు వచ్చాయి. విచిత్రమైన వరదలు మాకు. వర్షాలు లేని వరదలు మాకు. వర్షాలు ఉండవు, వరదలు వస్తుంటాయి. ఆ కృష్ణా నది గట్టు కింద ఉన్న ఇండ్లన్నీ చాలా వరకు మునిగిపోయాయి. యనమల కుదురు ప్రార్థనా మందిరానికి కలెక్టర్ గారు, ఎంఆర్ఓ గారు, ఇంకా కొంతమంది అధికారులు వచ్చి అడిగారు, ఏమండి ప్రజలు కొంచెం ఇబ్బంది పడుతున్నారు, ఇప్పటికిప్పుడు తరలించాలంటే కష్టమవుతుంది, మీరు ఏదైనా అవకాశం ఇస్తే ఆ మందిరంలో పార్కింగ్ స్థలం ఉందిగా కింద, అక్కడ వాళ్ళని తలదాచుకోమని చెప్తామండి అన్నారు. నేను అన్నాను, నేను నిండు హృదయంతో అంగీకరిస్తున్నానండి. తలదాచుకోవడానికి స్థలం ఇవ్వడమే కాదు, వాళ్ళకి ఎంత సహాయం చేయగలనో అంతవరకు నేను సహాయం చేస్తాను. వాళ్ళకి భోజనాలు కాదు, వాళ్ళకి నేను ఉండడానికి సదుపాయం చేస్తాను, ఇబ్బంది ఏమీ లేదు. ఎంతమందిని చేర్చగలిగితే అంతమందిని చేర్చండి. కలెక్టర్ గారు కానివ్వండి, ఎంఆర్ఓ గారు కానివ్వండి, వాళ్ళు ఆశ్చర్యపడిపోయారు. మిమ్మల్ని అడగడానికి మేము సందేహించామండి, సంకోచించామండి మిమ్మల్ని అడగడానికి, ఎందుకంటే మీరు ఒప్పుకుంటారో లేదోనని. మీరు ఇట్లా మాట్లాడుతుంటే చాలా సంతోషంగా ఉందండి అన్నారు. నేను అన్నాను, మా ప్రభు మాకు నేర్పింది అదే, మా ప్రభు మాకు నేర్పింది అదేనండి. మేము చేతనైనంత మట్టుకు సహాయం చేస్తాం. ఇంచుమించు వారం 10 రోజులు వాళ్ళని మన మందిరంలో, ఒకరు కాదు ఇద్దరు కాదు, మందిరం నిండా జనం, పాప మా కింద ఉన్న వాళ్ళంతా, మనం వాళ్ళకి చేయగలిగింది చేశాం. వాళ్ళని శుభ్రంగా చూసాం ఆ 10 రోజులు. విచిత్రమైన సంగతి చెప్పనా, వాళ్ళల్లో చాలామంది ఇప్పుడు మన మందిరానికి విశ్వాసులు అయిపోయారు. వాళ్ళు వాళ్ళకి ఎవరు సువార్త చెప్పలేదు, నేను కూడా మైకు పట్టుకొని నీ సూపు బాగుందా, నీ నడక బాగుందా అని అనలేదు. అట్లా అనంటే పదమ్మాపా లే లే అనంటే వాళ్ళు. నేనేం బోధ చేయలేదు. నేను బయటకు వచ్చి అట్లా వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు నాకు ఎదురైన వాళ్ళని, హలో బాగున్నారండి, పిల్లలు బాగున్నారా, ఓకే భోజనం చేశారా, అంతే నేను అడిగింది వాళ్ళని. మనం సహాయపడాలి, చెయ్యాలి. మనం బ్రతికేది మన కొరకు కాదు కదా, మనం ప్రభు కొరకు బ్రతుకుతున్నాం. ప్రభు కొరకు బ్రతకడం అంటే ఏంటి?
ప్రభు రాజ్యం కొరకు బ్రతకడం, ప్రభు ప్రేమ కొరకు బ్రతకడం, ప్రభు త్యాగం కొరకు బ్రతకడం. 2 అంగీలు ఉన్నవాడు ఒక అంగీ ఇచ్చేమన్నాడు కదా ప్రభు. క్రిస్మస్కి కొత్త బట్టలు కుట్టించుకున్నారా? చెప్పరేంటి? క్రిస్మస్కి గుట్టించుకున్నారు కదా, మళ్ళీ కొత్త సంవత్సరానికి గుట్టించుకున్నారు కదా. మరి ఆ పాత బట్టలు ఏం చేశారు? పోయిన సంవత్సరం గుట్టించుకున్న బట్టలు ఏం చేశారు? కొత్త వచ్చాయి కదా, ఆ పాతవి ఎవరికన్నా పేదోళ్ళకి, కుట్టించుకోలేని వాళ్ళకి అవి బాగున్నప్పుడు ఇచ్చేయచ్చుగా. వాడి 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 రంగు పోయి, కలర్ పోయి, చినిగిపోయి, కుట్లేసి, ప్లాస్టర్లు వేసి, దానికి అతుకులేసి, కొంతమంది అప్పటికి కూడా ఇవ్వరండి. అప్పటికి కూడా ఇవ్వరు. ఒకవేళ పిల్లలు ఎవరికన్నా ఇద్దామనుకున్నా ఏమంటుంది, రే అడబెట్టి మసిగుడ్డకు పనికి వస్తుంది. మసిగుడ్డ మొహమా, అడబెట్టు మసిగుడ్డకు వస్తుంది. పేనాసిప్ మొహం, అర్ధశేరి మొహం, అరిటాకు మొహం, సాంబార్ మొహం, ఇంకేం చేస్తామని చెప్పాలి. అరే కొత్త బట్టలు దేవుడు నీకు ఇచ్చాడే, అంత కాస్ట్లీ బట్టలు నీకు ఇచ్చాడే దేవుడు. పోయిన సంవత్సరం కుట్టించుకున్న బట్టలు ఉన్నాయి కదా, అవి ఎవరికన్నా ఇస్తే వాళ్ళు తీసుకుంటారు కదా. పేర్చి 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 పెట్టుకోవాలన్నా లోపలేమైనా రాత్రులు బెడ్ లైట్ వేసి చూసుకుంటున్నారు బట్టలు, పేర్చుకున్న బట్టలు. ఏం చేసుకుంటావు? ఏం చేసుకుంటావు చెప్పు? ఒక వారానికి సరిపడ బట్టలు ఉన్నాయి కదా, చాలు. ఆ మిగిలిన తీసుకుని వచ్చి ఎవరికైనా ఇచ్చేయచ్చు కదా బాగున్నప్పుడే. ఒక ఇంటికి నేను ప్రార్థన చేయడానికి వెళ్తే రేకులు ఇల్లు కూర్చోబెట్టింది ఆమె, అటు తిరిగి ఆమె కాఫీ కలుపుతుంది. రేకులు చిన్న ఒకే ఇల్లు అండి, అదే బెడ్రూమ్, అదే కిచెన్, అన్నీ అదే చిన్న ఇల్లు, ఒకే గది. కూర్చేసరికి కూర్చున్నాను, ఆమె అటు తిరిగి నాతో మాట్లాడుతూ కాఫీ కలుపుతుంది. ఆ గోడకి మేకు కొట్టి, గోడకి ఇన్ని ప్లాస్టిక్ కవర్లు ఆ మేకు కొట్టుంది, మేకు తగిలించుంది. నేను అడిగాను, అమ్మా ఇవేంటమ్మా అని అడిగాను. నేను స్వతంత్రంగా ఉంటానండి, మనసులో ఏదుంటే అది ఫ్రీగా మాట్లాడతానండి, అరమరలు లోపల ఒకటి బయట ఒకటి నాకు అలవాటు లేదండి. డైరెక్ట్గా అడిగాను ఆమెని, అమ్మా అదేంటి ఆ కాగితాలు ఏంటి అన్నాను. అవా అన్నయ్యా, పాల ప్యాకెట్లు తెచ్చుకుంటాం కదా రోజు, ఆ ప్యాకెట్లు. ఎందుకమ్మా అన్నాను. ఆ పాలు వాడేసుకున్న తర్వాత ఆ కవర్లన్నీ కడిగి అక్కడ పెట్టుకుంటానన్న. ఎందుకమ్మా పడగిపోయావా అన్న. నాతో ఏమనేది తెలుసా అన్నా, నీకు తెలియదన్నా, ఇవి పడేస్తే ఈ ప్లాస్టిక్ కవర్లు ఏరుకుపోయే వాళ్ళు ఉంటారే, వాళ్ళ దగ్గర ఎంత డబ్బు ఉంటుందో తెలుసా నీకో? ఓహో పాశమోకుందానా, ఎంత డబ్బు ఉంటుందో తెలుసా? వాళ్ళు దెబ్బలోకి వచ్చి కాగితాలు ఎరుకుపోయే వాళ్ళు లాగా కనబడతారే కానీ అన్నా, బోలుడు ఆస్తుంటుంది వాళ్ళ దగ్గర. అందుకు అవునమ్మా, అయితే ఏం చేస్తాం అంటే, ఇట్లా పెట్టి ఎక్కువైనప్పుడు నేనే తీసుకెళ్ళి అమ్ముకుంటా. నేను చెప్పిన ఒక పని చేయి, రేపు పొద్దు నుంచి నువ్వు కూడా గోను సంచి ఒకటి తగిలించుకో. దెబ్బలన్నీ తిరుగు, దెబ్బ మొహమా, దెబ్బలన్నీ తిరిగి కాగితాలన్నీ ఏరుకొచ్చుకో, బోలు డబ్బు వస్తుంది నీకు కూడా అని చెప్పాను. సన్యాసి బుద్ధి కదా అది, మీరు చెప్పండి. ఇప్పుడు పాల ప్యాకెట్ తెచ్చుకుంటువి, ప్యాకెట్ కోసం తెచ్చుకున్నావా, పాల కోసం తెచ్చుకున్నావా? చెప్పరేంటి? నాకు తెలియక అడుగుతానులే, మీరు చెప్పండి నాకు. పాల కొరకు తెచ్చుకున్నారా, ప్యాకెట్ కొరకు తెచ్చుకున్నారా? మీకు తెలియదు లేవాయా, వీళ్ళని అడుగుతున్నాను. మనకేం తెలిసి చరిత్రలన్నీ, మన చాప్టర్ కాదు ఇది, మన చాప్టర్కి వస్తాలే, ఉండండి, నాకు చెప్పనండి. నాకు తెలియక అడుగుతాను తల్లే. మన బంగారు కొండ, పాలు కోసం తెచ్చుకున్నావా, ప్యాకెట్ కోసం తెచ్చుకున్నావా? మరి పాలు వాడుకున్నావు, తీసుకున్నావు కదా, ఆ ప్యాకెట్ పడేయి. సరే వాళ్ళు తీసుకెళ్ళి అమ్ముకుంటున్నారంటే పోనీ, పాపం వాళ్ళు దెబ్బలమ్మడి తిరిగి ఏరుకుపోతున్నారు. అరే నువ్వు తిన్న తర్వాత మిగిలింది కూడా పక్కన వాళ్ళకి పెట్టలేకపోతే నువ్వేం ప్రేమ కలిగిన వాడివి?
ప్రేమ కలిగిన దానివే. సగం తిన్నాడాడు. ఆ తిన్నదాన్ని, అరే చిన్నడా ఫ్రిడ్జ్లో పెట్టు, పళ్ళు తీసుకెళ్ళి. అట కదా జబ్బులు వచ్చి సచ్చేది, ఆ జబ్బులు వచ్చి సచ్చేదట కదా. ఆడు పొద్దున్న దీన్ని మిగిలిస్తే మధ్యాహ్నం పెట్టింది, మధ్యాహ్నం దిగులు మిగిలిస్తే రాత్రికి పెట్టింది. అన్న పళ్ళెం లోపల అదేమో ర్యాకల్ సిస్టమ్ పెట్టింది. శుభ్రంగా కడుపు నిండా తిన్నారు. ఇంకా మిగిలింది. ఎవరన్నా పేదలు పిలిచోరే బాబు, రే కొంచెం వేడివేడిగా ఉంది తీసుకెళ్ళి తినండి రా బాబు. ఎంత బాగుంటుందండి. ఆ పేదోడు కడుపు నిండా తిని నీ ఇంటి వైపు అలా చెయ్యెత్తి, నాయన ఈ ఇంటిని దీవించయ్యా అంటే నా దేవుడు దీవించకుండా మానుతాడా ఏంటి నిన్ను? మీరు ఆలోచించండి. ఆ పేదోడు చెయ్యెత్తి నీ ఇంటి వైపు చెయ్యెత్తి, నాయన నీ కళ్ళెమ్మటి నీళ్ళు పెట్టుకొని ఆ తల్లిని దీవించయ్యా, ఇలా ఆ ఇంటిని దీవించయ్యా అన్నాడే అనుకో. నీవు ఇచ్చిన బట్టలు తొడుక్కున్నప్పుడల్లా నీ గురించి వాడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడా? నువ్వు ఇచ్చిన బట్టలు వాల్యుబుల్ డ్రెస్, మంచి విలువైనవి, ఆ బట్టలు వేసుకున్నప్పుడల్లా ఆడు మురిసిపోతాడు. భలే బట్టలు ఇచ్చాడు ఆయన్న, దేవుడు ఆ అన్నను దీవించుడుగా అన్నాడు. నాకు ఆ పేదోడు ఆ నిండు హృదయపూర్వకంగా పలికిన మాట దేవుడు వినకుండా పోతాడా? ప్రేమించాలండి, చేయాలండి. మనం దానికి మరలా మనం విధవరాళ్ళ హాస్టల్ పెట్టాల్సిన అవసరంలే, విధవరాళ్ళు హోమ్ పెట్టాల్సిన అవసరంలే, ఫోటోలు తీయాల్సిన అవసరంలే, మనం ఎవరికో చెప్పుకోవాల్సిన అవసరంలే. మన అంతరంగానికి చెప్తే చాలు, అంతరంగాన్ని ఎదిగిన దేవునికి చెప్తే చాలు. మన హోసన్న మినిస్ట్రీస్ తరపున మనం ఎంతమందికి మేలు చేస్తున్నామో చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మన ఆత్మీయ తండ్రి యేసన్న గారు వేసిన పునాది ఇది. మనం ఎవరికి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అంటే చెప్పుకునే వాళ్ళు తప్పు చేస్తున్నారా నేను అనట్లేదు. శక్తి వంచన లేకుండా మనం చేస్తే చాలు. మనం ఎవరికి చెప్పుకోవాలి? ఎవరి మన్నన మనకు కావాలి? దేవుని దీవెన మనకు కావాలి. సహాయపడే తత్వము, ఆదుకునే తత్వము, ప్రోత్సహించే తత్వము, చేయి చాపగలిగిన మనస్సు మనకు ఉండాలండి. ఇశ్రాయేలు రాజు యూదారాజుని అడిగాడు యెహోషాపాతుని, ఏమండి మీరేమైనా హెల్ప్ చేయగలుగుతారా? మీ భక్తి వేరు మా భక్తి వేరు, మీ సంఘం వేరు మా సంఘం వేరు, మాది స్తుతి స్తోత్రం సంఘం మాది. అబ్బా నీ మొహం అట్లాగే ఉంది, స్తుతి స్తోత్రం మొహంలాగే ఉంది. ఆత్మస్థ అరెకరం కావాలి, ఇంకెవరిని కూర్చొని ఇది అక్కడ కూర్చునేటప్పుడు చెప్తుంటాం, అమ్మ నాకు కొంచెం ఆత్మస్థ పక్కకు జరుగు, ఇంక అరెకరం రాసిస్తాం మనం ఎక్కడన్నా. యెహోషాపాతుని అడిగితే ఇశ్రాయేలు రాజు యెహోషాపాతు అన్నాడు, పిచ్చోడా సహాయం చేస్తావా ఏంటి? నువ్వు ఆపదల్లో ఉన్నావు, శత్రువుని నీ మీద విజృంభిస్తున్నాడు, తప్పనిసరిగా నేను వస్తాను, నీకు హెల్ప్ చేస్తాను. మీరు చరిత్రలో చదవండి, ఇశ్రాయేలు రాజుకి, యూదా వారికి, యూదా రాజుకి ప్రజలకి పచ్చ గడ్డి వేస్తే బగ్గుమని వైరమున్నప్పటికీ కూడా కొన్ని స్నేహభావాలు మనకు మాధుర్యాన్ని మిగులుస్తాయండి. ఇశ్రాయేలు రాజు యూదారాజుని అడిగాడు, నువ్వు వస్తావా, కొంచెం హెల్ప్ చేస్తావా అంటే యూదారాజు యెహోషాపాతు అన్నాడు, షూర్ నేను తప్పనిసరిగా వస్తాను, నీకు సహాయం చేస్తాను. సరే అండి. ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఈ సబ్జెక్ట్ని, వీళ్ళిద్దరు కలిసి ఇంకొక రాజుని కలుపుకొని ముగ్గురు బయలుదేరారు మోయాబీయుల మీదకి. వింటున్నారా, నిద్రపోతున్నారా? ఇంటికి వెళ్తారా? ఎక్కువైపోయిందండి. వింటున్నారా? ఇక ఈ ముగ్గురు రాజులు కలిసి 7 రోజులు తిరుగుతూ ఉన్నారండి. ఇక వాళ్ళకి నీళ్లు లేవు, ఏమి లేవండి, అల్లాడిపోతున్నారు, తాగడానికి మంచినీళ్ళు కూడా లేవు. అప్పుడు యూదారాజు అన్నాడు, ఏంటి ఇట్లాంటి పరిస్థితుల్లో చేసేయమనుకో. అట్లా అంటే ఈ ఇశ్రాయేలు రాజు చూడండి ఎట్లా అంటాడు. ఆయన అంటాడు, ఇశ్రాయేలు రాజు ఇదిగో మన ముగ్గురు రాజుల్ని దేవుడు ఆ శత్రువుల చేతికి అప్పగించడానికి తీసుకొచ్చాడు మనల్ని ఇక్కడికి. నాకేంటో ఎడం కన్ను అదురుతుంది, ఈయనకి ఎప్పుడు ఎడం కన్ను అదురుతుంటుంది.
ఎక్కడన్నా నరం బ్లాక్ అయిందేమో, మనకు అర్థమయ్యే కాదు. ఇశ్రాయేల్ రాజు అంటాడు, మన ముగ్గురు రాజుల్ని శత్రువుల చేతికి అప్పగించడానికి దేవుడు ప్లాన్ వేశాడయా. వెంటనే యూదా రాజు అన్నాడు, చట్ మాట్లాడబాగా, ఏం మాట్లాడుతున్నావు దరిద్రపు మాటలు, ఎప్పుడు చూసినా అట్లాగే మాట్లాడుతుంటావు, ఎడంకన్నా ఎదిరింది, కుడికన్నా ఎదిరింది, ఎడంకల్లా లాగింది, చెత్తమే. అలాగపోతే ఏంటంట, దేవుడు మనల్ని శత్రువుల చేతికి అప్పగించే ప్రయత్నం కాకపోతే ఈరోజు మనకు తాగడానికి నీళ్లు లేవు, మన పరిస్థితి ఏంటి, అసలు శత్రువు మీద మనకు జయం వస్తుందా లేదా? అప్పుడు యోధరాజు అన్నాడు, సరే పని చేద్దాం, కంకర పడదు, ఊరికి లొడలొడలో వాగుడుగా అయినట్టున్నావు, నువ్వు నోరు పుసుక, మౌనగా కనిపెట్టవయ్యా బాబు, వేచి చూడవయ్యా దైవ కార్యాలని, ఎందుకు ఊరికి లొడలొడలు మాట్లాడుతూ ఉంటావు వాగుడుగా ఇలాగా? నర్మే, దేవుడు మనల్ని శత్రువుల చేతికి అప్పగిస్తాడా? అప్పగించడానికి దేవుడు మనం పిలిచాడు అంతే కాదు. కానీ మనం ఒక పని చేద్దాం, ఇక్కడ ఎవడైనా ప్రవక్త ఉంటే చూడండి, ఆ ప్రవక్త దగ్గరికి వెళ్ళి అడుగుదాం, దేవుని ఆలోచన అడుగుదాం, సేవకుని ఆలోచన అడుగుదాం. ఇక్కడ దైవ సేవకుల చేతి మీద నీళ్లు పోసిన దైవజనుడు ఉన్నాడు ఎలీషా, ఆయన దగ్గరికి వెళ్తాం. ఆయన దగ్గరికి వెళ్ళాడు. నేను టైం లేదు కదా, సబ్జెక్ట్ షార్ట్ చేసి క్లుప్తంగా చెప్తున్నాను వినండి. అప్పుడు ఆ దైవజనుడు ఎలీషా ఇశ్రాయేల్ రాజు చూడగానే అన్నాడు, ఏమో ఏంటి ఈ దారి పట్టావు? ఆ మాటలు భలే ముచ్చటగా ఉంటాయండి. ఈ ఇశ్రాయేల్ రాజుని యోధా రాజుని చూడగానే దైవజనుడైన ఎలీషా ఏమన్నాడు తెలుసా? ఇశ్రాయేల్ రాజుని చూసి, హలో అయ్యగారు నమస్తే, ఏంటి దారి పట్టారేంటి అన్నాడు. అంటే యోధా రాజు అన్నాడు, ఏం లేదండి, మేము ఇట్లా వచ్చాము, మాకు జయం కలుగుతుందో లేదో ప్రభుని కొంచెం అడుగుతారని మీ ఆలోచన కొరకు వచ్చామంటే అంటే అప్పుడు దైవజనుడు ఎలీషా అన్నాడు ఇశ్రాయేల్ రాజుని చూసి, ఏ మీ తల్లిదండ్రులు పూజించే దేవుళ్ళ దేవతలు ఏమయ్యారు? భలే సరదాగా ఉంటుందండి. ఆ రాజు వచ్చాడు, మన దగ్గరికి కుర్చీ వేద్దాం, కూల్ డ్రింక్ ఇద్దాం, పొగ పెడదాం, పమ్మానం అందాం, ఇట్లాంటివే కాకుండా డైరెక్ట్గా అడిగాడు, ఏం మీ తల్లిదండ్రులు అంతా పూజించే దేవుళ్ళ దేవతలు ఏమయ్యారు? ఈ దారి పట్టేవేంటి అంటే, లేదులేండి ఏం కాలేదు, కాకపోతే దేవుడు ఏదో మమ్మల్ని శత్రువుల చేతికి అప్పగించేటట్టున్నాడు అన్నాడు ఇశ్రాయేల్ రాజు. అప్పుడు దైవజనుడు అన్నాడు, ఆయన అట్లా చేయడు, మరి మాకు నీళ్లు లేవండి, అల్లాడిపోతున్నామండి మేము మా సైన్యం. అప్పుడు ఆయన అన్నాడు, మీరు వెళ్ళి ఎడారిలో అరణ్యంలో గోతులు తీయండి. భలే విలువైన చక్కటి మాట, గోతులు తీయండి. మేఘం లేకయే, వర్షం లేకయే, గాలి లేకయే మీరు ఎంత గోతులు తీస్తే ఆ గోతులన్నీ నీళ్లతో నింపబడునుగాక అన్నాడండి. చూసారా, మీ పరిమాణం అది. మీరు ఎంత గోతులు తీస్తే ఆ గోయి నింపబడుతుంది నీళ్లతో. ఈ సంవత్సరాంతంలో నేను మీతో కూడా చెప్తున్నాను ప్రియులరా, మీరు ఎంత ఆశిస్తే, మీరు ఎంతగా నా ప్రభువుని నమ్మితే, మీ హృదయంలో ఎంత పరిమాణం నమ్మిక కలిగిన వారైతే, ఈ సంవత్సరాన్ని దాటక మునిపే నా దేవుడు ఆ గోతులన్నీ నీళ్లతో నింపుతాడు, దీవెనలతో నింపుతాడు, ఆశీర్వాదములతో నింపుతాడు, కటాక్షముతో నింపుతాడు. అంతే. మీరు నమ్మాలి, మీరు నమ్మాలి. ఏం నమ్మాలి? గాలి రాదు. చదువుతారు ఆ మాటల్ని. రాజుల 2వ గ్రంథం 3వ అధ్యాయం 16-17 వాక్యాలు. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ లోయలో చాలా గోతులను త్రవ్వించు. మీరు తవ్వండి. యెహోవా సెలవిచ్చినదేమనగా, గాలియే కాని వర్షమే గాని రాకపోయినను మీరును మీ మందలను మీ పశువులను త్రాగుటకు ఈ లోయ నీళ్లతో నిండును. చప్పట్లు కొట్టండి గట్టిగా, ప్రభుత్వం కొట్టండి ప్రభు కొరకు గట్టిగా చప్పట్లు. హల్లెలూయా. ఇప్పుడు నేను మీతో చెప్పనా, వర్షం లేకుండా, గాలి లేకుండా, మేఘం లేకుండా ఆ గోతులు నింపుతాయి అంటే ఇప్పుడు వాళ్ళు నమ్మి ఆ గోతులు తీయాలండి. నేను తీసే గొయ్యి నీళ్లతో నింపబడుతుంది.
నేను చేసే ప్రార్థన సఫలమవుతుంది. నేను కార్చే కన్నీళ్లు ప్రతిఫలం ఇస్తాయి. నేను వెళుతున్న ఈ ప్రయాణం సఫలమవుతుంది. నేను చేసే ఈ కార్యం నాకు ఆశీర్వాదాన్ని కొని తెస్తుంది. నమ్మి అలా చేయండి. మీరు అది జరగకపోతే కదా ప్రభు మీకు సమాధానం చెప్పాలి. అడుగు వేయక మునిపే అవిశ్వాసంతో ఆగిపోతే అద్దరికి ఎలా చేరగలుగుతారు? ప్రార్థించక మునిపే అలసి సొలసి సొక్కి సమస్యలిపోతే ప్రార్థన ఫలితం ఎలా పొందుకోగలుగుతారు? వెళ్ళక మునిపే వెను తిరిగితే గమ్యాన్ని ఎలా చేరుకోగలుగుతారు? కదం తొక్కు, కాలు కదుపు, ప్రభు చేతిని పట్టుకొని నీ ఉన్న స్థలంలో నుంచి సాగి బయలువెళ్ళు. నీవు అడుగు వేసి ముందుకు వెళ్ళగలిగితే నీ రెండవ అడుగులో జయము నీ వెంట పడుతుంది. నీకు జయానికి దూరం ఎంతో లేదు. నీకు జయానికి ఎడమ ఎంతో లేదు. నీకు జయానికి ఎడమ ఎంతో కొలనూలుతో కొలిచే అంత కాదు. వెన్ను తిరిగి చూస్తే నీ వెన్నంటి నీడవలే ఉంది నీ జయం. నిన్ను వెంబడిస్తుంది నీడవలే జయం. నువ్వు కేకేయాల్సిన అవసరం లేదు. జయమా ఎక్కడున్నావు? జయమ్మా జయం ఎక్కడో కాదు, నీ వీపును వెన్నంటి నీడవలే ఉంది జయం. నీవు కదిలి వెళితే నీ వెంట వస్తుంది జయం. విశ్వాసాన్ని నింపుకొని ధైర్యాన్ని పొందుకొని విశ్వాసపు అడుగులు వేయగలిగితే, ప్రభు వైపే నువ్వు చూడగలిగితే గమ్యానికి చేర్చడానికి నీ ఎదుట ఉన్న పర్వతాలు కుప్పకూలుతాయి. మేఘము విడిపోయినట్లుగా సమస్యలు సమసిపోతాయి. కానీ నువ్వు నమ్మట్లే. చిన్న మాట చెప్పి ముగించేస్తాను. 7 మార్లు తిరగండి. ఆఖరి రోజు 7 సార్లు తిరగండి. నేను చెప్పేంత వరకు కేకలేయకండి. నేను చెప్పిన తర్వాత కేకలేయండి. యెహోషువ గ్రంథంలో మనం చదువుతామండి. ఇవి రాసుకోవడానికి కాదు, లేకపోతే బైబిల్లో పెన్ పెట్టి గీతలు కొట్టేసుకోవడానికి కాదు, జీవితంలో అన్వయించుకోవడానికి కదా. ఆకాశాన్ని అంటుకునే ప్రాకారాల్లా కనబడుతున్నాయి. శక్తికి మించిన ప్రాకారాల్లాగా కనబడుతున్నాయి. మన శక్తి చాలదే, మన బలము చాలదే, మన పరాక్రమము చాలదే అని సతికిలబడిన ఆ క్షణాన ప్రభు చెప్పాడు, లెగండి. ఈ కోట గోడల చుట్టూ తిరగండి. ఎందుకయ్యా ఇప్పటికే సచ్చూరుకున్నాం ఇక్కడ దాకా వచ్చి, మళ్ళీ ఇక్కడ చంపడానికా అని అనలేదండి. మనమైతే ఉండేవాళ్ళవి. పడ్డపాట్లు జాలే అయ్యా, తిన్న తిట్లు జాలే అయ్యా, ఇంకా ఎక్కడికో వేస్తామంటే గోతులు చేసావు నన్ను తీసుకొచ్చి. నమ్ముకోక నిన్ను నమ్ముకున్నాను. మనం మాట్లాడతాం ఈ మాటలన్నీ. వాళ్ళతో అన్నాడు, మీకు ఇప్పుడు మీకు శక్తికి మించినగా కనబడేవన్నీ మీ ఎదుట నిలిచేవి కావు. తిరగండి. ఏమండి, వాళ్ళు తిరగాలంటే వాళ్ళు నమ్మాలి. ఆ 7వ రోజు 7 మార్లు తిరగమన్నాడు. అలాగే తిరిగారాళ్ళు. వాళ్ళంతా నమ్మారాళ్ళు. మనం తిరిగితే చాలు ఇవి కూలిపోతాయి. నేను సర్వసాధారణంగా వాడుక భాషలో చెప్తున్నానండి ఈ మాటల్ని. నేను గ్రాంధికి మాట్లాడట్లే. మీ మనసుకు ఎక్కని వ్యర్థమైన మాట నేను మాట్లాడట్లే. సింపుల్ వే. వాళ్ళు నమ్మారండి. మనం లేచి తిరిగితే, మనం స్తుతిస్తే, మనం చప్పట్లు కొడితే, మనం కేకలు వేస్తే, ఆరాధిస్తే మన ఎదుట నిలిచిన ఆటంకం కుప్ప కూలిపోద్ది. నమ్మారాళ్ళు. ఏమండే మాస్టర్ గారండి, బాప్తిసం తీసుకోవాలని అనుకుంటున్నాను, కానీ నిలబడతానంటావా? నేను చెప్పేది ఏంటి?
కాదులేండి, మీరు ప్రార్థన చేసి చెప్పండి కొంచెము, నేను నిలబడతానో నిలబడలేను. అంటే నీ మీద నీకు నమ్మకం లేదా? నిన్ను నీవే నమ్ముకోలేకపోతున్నావా? అరే, వాళ్ళ ఎదుట ఉన్న ప్రాకారాలు కళ్ళతో చూస్తున్నారండి, కానీ వాళ్ళ హృదయంలో నమ్మిక ఉంచారండి. మనం తిరగాలి, మనం లెగాలి, దాని చుట్టూ తిరగమన్నాడు ఆయన. ఓకే, అదేం ఎక్సర్సైజ్ కాదు, యోగా కాదు, ఉదయాన్నే లేచి దాని చుట్టూ తిరగడానికి. మార్నింగ్ వాకింగ్ కాదది, జాగింగ్ కాదది, ఎక్సర్సైజ్ కాదది. వీళ్ళలో నమ్మిక ఉన్నవాడు ఎవడో వాడు అద్భుతాలు చూడగలుగుతాడు. విశ్వసించిన వాడు ఆశ్చర్యమైన కార్యాలు చూడగలుగుతాడు. వాళ్ళకి ఆ నమ్మకం కుదరాలి. నమ్మకంలోనే అద్భుతం దాచబడి ఉంది. నమ్మిక ఉంచిన వానికి సమస్తం సాధ్యం. నమ్మకము వలనే ఆశ్చర్యమైన కార్యములు చూడగలుగుతారు. కనుక ఆ నమ్మిక వాళ్ళు లేచి అలాగే ఆయన చెప్పినట్లు చేశారండి. పెళ్ళ 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 విరిగిపడ్డాయండి అవి కోటగోడలు. ఈ సంవత్సరాంతంలో ఒక చిన్న మాట చెప్తున్నాను మీ సహోదరుడిగా. నీ ఎదుట నిలిచిన ఆటంకాలు, అవరోధాలు పెళ్ళ 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 విరిగి నీ కనులు ఎదుట గొప్ప కూలిపోయే క్షణాలు నీ దగ్గరగా ఉన్నాయి, క్షణాలు ఉన్నాయంతే. నిశ్చయంగా నా దేవుడు అలాంటి అద్భుతం చేస్తాడు. నిశ్చయంగా నా దేవుడు అలాంటి అద్భుతం చేస్తాడు మీ పట్ల. నిశ్చయంగా నా దేవుడు మీ పట్ల చేస్తాడు. ఆర్థికంగా 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 ఆరోగ్యంగా, ఆత్మీయంగా, వ్యక్తిగతంగా, వ్యవసాయంగా, ఉద్యోగరీతిగా, పిల్లలు ఎట్లాంటిదైనప్పటికీ కూడా మీరు నమ్మండి. మీరు నమ్మండి, వాక్యాన్ని నమ్మండి, దేవుని మాటను నమ్మండి. ఆయన మీతో ఏం చెప్తే అది చేయండి. ఇందుకు ఇంకొక మాట కూడా గుర్తొచ్చింది. మిద్యానీయులు తరముతుంటే కొండ చర్యలు దాక్కుంటే పేరు పెట్టి పిలిచాడు దేవుడు. గిద్యోనుతో చెప్పాడు దేవుడు, నువ్వు చాటింపు వేయి, ఎవరు వస్తారో తీసుకో అట్లా అని చెప్పి. ఇంచుమించు 32,000 మంది వచ్చేసారు. బోలో యేసు మహారాజు కంటూ వచ్చారు. వాళ్ళు కట్లు కట్టుకుని కొట్లుగా తెప్పలుగా వచ్చి పడ్డారు. గిద్యోనుకు కూడా ఆశ్చర్యం అనిపించింది. ఎంతమంది ఉన్నారా, ఎంత స్ట్రెంత్ ఉందా, ఎంత స్ట్రెంత్ ఉన్న సంగతి నాకు తెలిస్తే కొండ చర్యలకు ఎందుకు వెళ్తాను నేను? ఓకే, మీ చరిత్ర తెలుసు కదా, ఒక మాట చెప్పేస్తాను. భయపడేవాడు ఎవడన్నా ఉంటే భయంగా ఉంటే వెళ్ళిపోంటారు అంటే వెళ్ళిపోయారు. గడగడ ఆడిపోతున్నారు, వణికిపోతున్నారు. ఆ నీళ్లు తాగంటారని గోతుల్లో దింపితే అక్కడ కొంతమంది ఇదే సమయం అని చెప్పి అక్కడ కొంతమంది ఫెయిల్ అయ్యారు. ఈ చరిత్రలో మీకు చెప్పగలిగింది ఏంటంటే, ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు చదువుకోండి. న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయం 3, 4, 7 వాక్యాల్లో ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. నేను ఒక్క మాట చెప్పి ముగించేస్తాను, సమయం అయిపోయింది కదా. వాళ్ళు ఎందుకు ఫెయిల్ అయ్యారో తెలుసండి? వాళ్ళు వచ్చారు కానీ, వాళ్ళు యుద్ధ భూమిలో ఉన్నారు కానీ వాళ్ళు నమ్మిన దేవుని మీద నమ్మకం లేదండి. వాళ్ళకి ఏం లేదు చెప్పండి మీరు. వెనక్కి ఎందుకు వెళ్ళిపోయారు వాళ్ళు? ఎందుకు గడగడ ఉనికిపోతున్నారు? నమ్మిన వాళ్ళైతే ధైర్యంగా ఉండేవాళ్ళు, నమ్మిన వాళ్ళైతే సంతోషంగా ఉండేవాళ్ళు, నమ్మిన వాళ్ళైతే ఆగిపోక సాగిపోయేవాళ్ళు. కానీ ఎందుకు వాళ్ళు గడగడలాడిపోయారు? వెనక్కి వెళ్ళిపోండి అంటే ఎందుకు వెనక్కి వెళ్ళిపోయారు? సుఖించడానికి, అనుభవించడానికి ఇదే తరుణం అని ఎందుకు కుంగిపోయారు? దీని అంతటికీ కారణం తమను పిలిచిన దేవుని నమ్మట్లే, అందుకే గడగడలాడిపోతున్నారు. నేను మీతో ఒక మాట చెప్పనా? ఏదో తెలియని కలవరం నిన్ను ఎందుకు వేధిస్తుందో తెలుసా? నీవు దేవుని, నిన్ను పిలిచిన దేవుని నిన్ను నమ్మట్లే. నమ్మేవాళ్ళు ఏమన్నారు తెలుసా? రాజా, ఇందును గూర్చి నీకు ప్రత్యుత్తరం ఇవ్వవలసిన అవసరం మాకు లేదు. నమ్మేవాడి మాట అట్టుంటుంది.
నమ్మని వాళ్ళ మాట ఎట్టుంటుంది. వెనక్కి వెళ్ళండి రా, మీకు ఏదైనా భయంగా ఉందంటే బోలోమన్నాడు. ఎందుకు వచ్చినట్టు, ఎందుకు వెళ్ళిపోయినట్టు వీళ్ళు, ఎందుకన్నా గడగడ ఉనికిపోతున్నారంటే, ఏమోనండి భయం వేస్తుందండి, భయం వేస్తుందండి అంటే నమ్మట్లే. నమ్మేవాళ్ళు ఏమంటున్నారో తెలుసండి, ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వవలసిన అవసరం లేదు. ఈ వేడిమి కలిగిన అగ్నిగుండములో నుండి తప్పించుటకు మా దేవుడు సమర్థుడైన దేవుడు. ఒకవేళ మమ్మల్ని ఆయన రక్షించకపోయినను అంటే అర్థం ఏంటి? రక్షించలేడని కాదు. ఈ అగ్నిగుండంలోనే చనిపోవడం దేవుని చిత్తమైతే, నీ చేతిలో మా ప్రాణాలు పోవడం దేవుని చిత్తమైతే, ఇప్పుడు మాకు తలవంపులు కలగడం దేవునికి ఇష్టమైతే, దానికి ఆ దైవ చిత్తానికి శిరస్సు వంచుతామే కానీ ఈ ప్రతిమకు శిరస్సు వంచము. మమ్మల్ని రక్షిస్తాడు మా దేవుడు. రాజు గుండెల్లో సింహస్వప్నమై నిద్రపోయారండి. రాజు గుండెల్లో సింహస్వప్నమై నిలిచారండి. ఆ రాజుకు దడబుట్టి రాత్రి నిద్రపట్ల. అసలు వాస్తవంగా నిద్ర పట్టకుండా ఉండాల్సింది ఎవరికి? ఏంటి నన్నంత సీరియస్గా చూస్తున్నారు మీరు? నిద్ర పట్టకుండా ఉండాల్సింది ఎవరికి? వీళ్ళకి, అగ్నిగుండంలో వెళ్ళే వాళ్ళకి, సింహాల బోన్లో వెళ్ళే వాళ్ళకి, వీళ్ళకి నిద్ర పట్టకూడదు. ఆ రాత్రి అందరికి ఫోన్లు చేసుకొని పలకరించుకొని కన్నీళ్ళు గార్చుకొని ఓ బొంబేలు ఎత్తిపోవాలి. వీళ్ళేమో సంతోషంగానే ఉన్నారు. ఎందుకంటే అంత నమ్మేరు ఆయన్ని. అంత నమ్మారు, కదల్లేదు. నమ్మకం లేని రాజుకి గడగడ రాత్రి నిద్ర పట్టలేదంట. ఉదయాన్నే లేచి వెళ్ళిపోయాడంట బోన్ దగ్గరికి. దానియేలు విషయంలో అయితే రాజు వెళ్ళిపోయి అంటాడు, జీవము కలిగిన దేవుని సేవకుడు అయిన దానియేలు, నీవు నిత్యము సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షించినా. అట్లా అంటే సింహాల బోన్లో నుంచి ఒరే మళ్ళా వచ్చామంటారా దొంపదేగాలు రే అట్లా అన్నాడా దానియేలు? రే రాజా నీ కుంగుటేళ్ళతో తగ్గ నరికేస్తాడు రే. ఎవడిక్కడ? దానియేలు, దానియేలు పెట్టుకోకరా. అట్లా అన్నాడా? అనలేదండి. చిరునవ్వుతో దానియేలు సింహాల బోన్లోంచి జవాబు ఇచ్చాడు, రాజు చిరంజీవి అగుగాక, రాజు చిరంజీవి అగుగాక. నీలాంటోడు లేకపోతే ఈ సింహాల నోళ్ళు ముయించగలుగుతానా నేను? నీలాంటోడు ఉండాలి, ఇలాంటివి కూడా ఉండాలి నాకు. దానియేలు, సింహాలు నీకేమి హాని చేయలేదా? నో. మీకు మాట చెప్పనా, సింహాల బోనులో దానియేలు సింహంలాగే ఉన్నాడండి. సింహంలాగే ఉన్నాడు తాయాయిదే. ఎందుకంటే తమ దేవునిని అంత నమ్మాడు. మరి మనం నమ్మలేకపోతున్నాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అలాగే మీ కుడి చేతిని పైకెత్తి మీ చేతిని ప్రభుకు అప్పగించండి. ఈ సంవత్సరాంతంలో నైనా నాకు అపనమ్మకం కలగకుండానట్లు నా చేతిని పట్టుకో ప్రభువా, నా చేతిని పట్టుకో. మీ కొరకు నేను ఒక చిన్న ప్రార్థన చేస్తున్నాను. కృపా సత్య సంపూర్ణుడా, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడా, ఈ ఆరాధనలో మీరు నాతో మాతో ముచ్చటించిన ప్రతి మాట కొరకు స్తుతి చెల్లిస్తున్నాను. సంవత్సర ప్రారంభం మాకు తెలుసు, సంవత్సరాంతంలోనికి మేము వచ్చేసాం. కానీ మాలో మార్పు, మాలో మధురం కలగకపోవడానికి గల కారణం ఏమై ఉన్నదో మీ సత్యవాక్యమును మా ఎదుట ఉంచి మమ్మల్ని సరిచేశావు. మేము నమ్మిక ఉంచలేకపోతున్నాం నైనా, మీ మీద ఆధారపడలేకపోతున్నాం ప్రభువా. మా మనసును స్థిరపరచండి, మా నడుము కట్టండి,
ఆపాదమస్తకం నీకు అంకితం చేసుకుంటున్నాము. మిమ్మల్ని విశ్వసించి మిమ్మల్ని పూర్ణంగా నమ్మి మీ కార్యములను మేము చూడగలిగే శక్తిని మీరు మాకు ప్రసాదించండి. ఈ సంవత్సరాంతంలో ఎందరూ ఈ మాటలు విన్నారో వారందరిలో మీరు అద్భుతం చేయండి స్వామి. ఆశ్చర్యమైన కార్యం చేయండి నాయన. పూర్ణమైన నమ్మకము కలిగే వారుగా స్థిరపరచండి, అంటుకట్టండి, ఫలింప చేయండి. నీ కొరకు ప్రకాశించినట్లుగా సహాయం చేయండి. నీ బిడ్డలు తిరిగి వెళుతున్నారు, వారితో కూడా మీ దీవెన పంపండి, వారితో మీ విజయం పంపండి, వారితో మీ కటాక్షం పంపండి. దీవించబడిన అడుగులు వేస్తూ గుమ్మం తొక్కడానికి సహాయం చేయండి. రాబో నూతన సంవత్సరంలో మీ కార్యములను చూస్తూ సాక్షిగా నిలిచేటట్లు కృప చూపించండి. అభాగ్యుడనైన నాకిచ్చిన తరుణం కొరకు శిరస్సు ఉంచి నమస్కరిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మనందలి అన్యోన్యమైన సహవాసం, సన్నిధి, సముఖం ఈ ఆరాధనలో పాలు పొందిన వారికి, లైవ్ ద్వారా ఈ మాటలు విన్న ఒక్కొక్కరికి సదాకాలం కృపతోడ ఎండి నడిపించునుగాక. ఆమేన్.